ఆహ్వానించుకున్నాం. అందరు దయచేసి చప్పట్లు కొడుతూ సమయాన్ని ఆయనకి ఇద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కూడా విందాము. ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకముగా, దైవ సేవకులు ప్రత్యేకంగా మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఉందాం. దేవుని తోటలో పనివాళ్ళం మనం. మీరు కూర్చున్న ఈ దీనుడిని దేవుడు వాడుకోవాలని తప్పగా మీరు ప్రార్థించాలి. అందరూ కూడా కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు. మీ పాద సన్నిధిని రెండవ రాత్రి చేరి ఉన్నాం. మేమందరం మీకు బాగుగా తెలిసిన వాళ్ళమే. మంతరాత్మ, మంతరంగం, మా అంతరింద్రియములు మీకు బాగుగా తెలుసు. ఎవరు వాక్యపు ఆకలితో ఉన్నారో మీకు బాగుగా తెలుసు స్వామి. అల్పుడను, అభాగ్యుడును, ఈ సభ కొరకు ఏర్పాటు చేసిన దైవ సందేశాన్ని మీ పక్షమున నిలబడి మాట్లాడనే ఉండగా నా నోట మీ మాటలు ఉంచి పరిశుద్ధాత్మ దేవుని యొక్క వాక్చాతుర్యం నాకు అనుగ్రహించి అద్భుతమైన సంగతులు ఈ రాత్రి సభలో మాకందరికీ తెలియచేయమని యేసు ప్రభు వారి నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మొదటిగా దైవజనులు లేదా ప్యారిస్ పాస్టర్ గారికి, అమ్మగారికి, సంఘ సిఆర్ గారికి, సంఘ పెద్దలైన ప్రతి ఒక్కరికి, సంఘ స్త్రీలకు, యూత్ వారికి, సండే స్కూల్ పిల్లలకు, సంఘ సభ్యులందరికీ, మరి విశేషముగా వేదికను అలంకరించి ఉన్న అభిషక్తులైన సేవకులకు అందరికీ కూడా, మెట్టుకు మీకు అందరికీ, ప్రతి ఒక్కరికి కూడా, సౌండ్ సిస్టమ్ తమ్ముడు, ఆర్కెస్ట్రా బృందం, మెట్టుకు అందరికీ హృదయపూర్వక వందనాలు మీకు అందరికీ తెలియచేస్తున్నాను. మరి ముఖ్యంగా వేదికను అలంకరించిన గనులైన సేవకులందరికీ కూడా పేరు పేరున ప్యారిస్ అయ్య గారికి, దైవ సేవకులందరికీ కూడా, డీసీ గారికి, అందరికీ కూడా నేను మనసారా హృదయపూర్వక వందనాలు, శుభములు తెలియచేస్తున్నాను. సంఘానికి ఒక విలువైన సందేశాన్ని ఈవేళ నేను బోధిస్తాను. ఎంతోమంది దైవ సేవకులు మనం ఉన్నామే, మన గురించి మనకు తెలియాల్సిన ఒక విలువైన మాట బైబిల్లోంచి చూపిస్తాను. అంటే దేవుడు తన సేవకుడు ఎంతటి వాడో, ఎంతటి కీలకమైన వ్యక్తో దైవజనుడు వాక్యంలోంచి మీకు ఒక మాట సేవకులతో సహా చూడండి. మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఆ వాక్యం మనసుకు వచ్చింది. విలాప వాక్యముల గ్రంథం అందరూ మరుముఖ్యంగా దైవజనులు తప్పక చూడాలి. మీకు పరిశుద్ధ గ్రంథాలు ఉన్నాయి. విలాప వాక్యముల గ్రంథం 4వ అధ్యాయం 20వ వచనం క్రింద నుండి చదవాలి. అంటే క్రింద లైన్ ముందు, తర్వాత లైన్ చదివితే అర్థమవుతుంది. యెహోవా చేత అభిషేకము నొందిన వాడు. నో, బాగా అర్థం చేసుకోండి. నేనేం చెప్పాను? కింద నుండి ఆ తర్వాత అస్సలు మొదటి లైన్ చదవన్నాను. యెహోవా చేత. ఎవరి చేత? అందరూ మాట్లాడాలి. ఎవరి చేత? నేను ఎప్పుడు మీకు చెప్పే మాటే, యెహోవా అనగా నిజమైన దేవుడు. యెహోవా ఎవరు? ఇటువైపు మాట్లాడాలి. యెహోవా ఎవరు? అందరూ మాట్లాడాలి ప్లీజ్. ఎవరండి యెహోవా? ఇర్మియా 10:10లో ఉంటుంది ఈ వాక్యం. యెహోవా ఇంకెవరు అని అంటే యెహోషువ గ్రంథం 22:22. యెహోషువ గ్రంథం 22:22. అందరూ వినండి.
చదవండి. విన్నారు కదండి. నిజదేవుడే కాదు, చెప్పండి అందరూ, బైబిల్ చదవగలిగిన వాళ్ళు అందరూ ఏకస్వరముతో చెప్పండి ఒక్కసారి. ఎవరట? యెహోవా జీవము గల ఇంకా పెరగాలి స్వరం. యెహోవా జీవము గల కొట్టాలి చప్పట్లో. అన్యజనులలో హల్లెలూయా స్తుతి, హల్లెలూయా స్తుతి. యెహోవా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణ. యెహోవా మేఘములపై మేఘములను తన అందరూ పాడాలి. ఉరుములు మెరుపులు ఉరుములు అపజయమిచ్చును. ఆగండి. అసలు ఉరుములు మెరుపులకును అపవాది యొక్క అపజయానికి ఏంటి సంబంధం? ఉరుములు మెరుపులకు వింటున్నారండి? నాకు అర్థం కాల, కొంచెం తెలియక అడుగుతున్నాను. ఉరుములు మెరుపులు ఎప్పుడు పడితే అప్పుడు వస్తాయి అంటారా, లేకపోతే ఏదైనా సందర్భం ఉందంటారా? మాట్లాడతలా. ఊరకనే ఉరుములు మెరుపులు అనేవి ఆకాశ గగనాలలో దేవుడు కలిగించరు. దానికి ఒక అర్థం ఉంది. జకర్యా గ్రంథం కాస్త 4 మాటలు ఈ పూట మీకు చెబుతాను. నా సమయంలో నా సందేశంలోకి ఇంక వెళ్ళలేదు నేను. 10వ అధ్యాయం జకర్యా గ్రంథం 10వ అధ్యాయం మొత్తం మీరు చదవవద్దు. ప్రతివాని చేనులోను పైరు అంటే పైరు ముందు విత్తనం మొలకెత్తాలి. విత్తనం మొలకెత్తి అది ఉత్పత్తి అయితే అది పరిపక్వములోకి వస్తే పైరు అవుతుంది. కనుక అర్థం చేసుకోండి, ప్రతివాని చేనులోని పైరు మొలుచున్నట్లు యెహోవా మెరుపులను, అది మీరు ఉరుములు మెరుపులను క్యాజువల్గా పాట పాడేయొద్దు. ఊరకనే గగనాలలో మెరుపులు పొట్టో గుర్తుపెట్టుకోవాలి. అందుచేత యెహోవా అనగా నిజదేవుడు, దేవుళ్ళకే ఓకే. ఆ దేవుడట కొందరిని ఇదిగో ఇలాంటి గనులైన సేవకులను అభిషేకించుకున్నారట. విలాప వాక్యాలు 4:20 అభిషేకించుకున్నారట. ఎందుకు అభిషేకించుకున్నారు దేవుడు మనల్ని అందరినీ అంటే, ఇప్పుడు చదవండి మొదటి లైన్. మాకు అనే మాట ఇటు చూడండి విశ్వాసులందరూ, మీరు మా గురించి చెప్పే మాట అది. ప్రతి విశ్వాసి నాటి సంఘ బిడ్డ. ఇక్కడ మీరు ఆయా సంఘ విశ్వాసులకు ఇక్కడికి వచ్చారు నాకు తెలుసు. మీరు ఏ స్థానిక సంఘ బిడ్డలైనా ప్రతి విశ్వాసి మీ సేవకుని గురించి నీకు ఒక అవగాహన ఉండాలి, నీకు ఒక ఐడియా ఉండాలి. ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి మీ సేవకుడను దేవుడు మీ కొరకు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? ఇప్పుడు ఇటు చూడాలి. ఊరికి అడుగుతున్నానే, లేటు అని ఉంటుంది కదా పేరు పక్కన, మాట్లాడండి. అంటే లేట్ అంటే ఏంటండి? మనం అప్పుడప్పుడు చర్చి కూడా సరే, దాని అర్థం మీరు పట్టుకున్నారు. ఓకే, అర్థమవుతుందా? నేను ఎందుకు చెబుతున్నాను మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా. ప్రతి విశ్వాసి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి? మనిషి ఉన్నాడా పోయాడని ఏం చేస్తారు? మాట్లాడండి. ఇటువైపులు కూడా మాట్లాడండి. అసలు ఉందా లేదా అని ఇట్లా జస్ట్ టెస్ట్ చేస్తారు కదా. అలాగే
ప్రతి విశ్వాసి చెప్పగలగాలి, దేవుడు మా కొరకు అభిషేకింపబడిన సేవకుడు మా నాసికారంధ్రములలో, దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఇప్పుడు మనం పాడక ఉండగలమా? మాట్లాడతలే సేవకులు, పాడకుండా ఉండగలమా? సేవకుడా నీ భాగ్యమెంత, రే ఏంటి ఉలుకులేదు పలుకులేదు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు. సేవకుడా అగడా మీరు పాడతలేదు కాబట్టి సంఘస్థులు బుద్ధి తెచ్చుకోవడానికి వెళ్ళి పాడేస్తున్నారు మన గురించి ఆ పాట. అసలు మీకు అర్హత ఉంది ఆ పాట పాడతాకి? కాదంటారా? మాట్లాడరు ఏంటంటే, మీరు పాడేది కాదు, అది మేము పాడేది. కానీ మీకు అప్పుడప్పుడు మాకు లెంపలు వాయిస్తా పాడేస్తూ ఉంటారు మీరు చర్చిస్లో. మా చర్చిస్ అయితే పొరపాటును పాడరు. ఎందుకో తెలుసా? ఇంగ్లీష్ ఎగ్జామ్కి ఇంగ్లీషే రాయాలి, తెలుగు రాయకూడదు. ఎవరి పని మాట్లాడతలే మీరు, ఎవరి పని? సామెతలు 16:4, సామెతలు 16:4. ఇంకా నేను అంశంలోకి వెళ్ళలా. ప్రతి వస్తువును గమనించాలి. అది వస్తువు అవ్వచ్చు, మనిషి అవ్వచ్చు, ఎవరన్నవచ్చు, విశ్వాసైన సేవకులైనా ఎవరి పని వాళ్ళదే. ప్రైజ్ ది లార్డ్. అవునా కదా? మాట్లాడతలా ఎవరి పని? ప్రతి వస్తువును దేవుడు దాని ఎస్ మీ పని మీరు చేయాలి. సేవకులు మాట్లాడాలి. సేవకుని పని సేవకుడు చేయాలి. ఎవరి పని వాళ్ళదే, ఎవరి డ్యూటీ వాళ్ళదే. అలాగ మనం పరిచర్యలో మరింత నమ్మకంగా ముందుకెళ్ళిపోదాం. నేరుగా అంశంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాను. నేనేం బైబిల్ చదివించను. ఒక అద్భుతమైన ఒక కుటుంబ వ్యవస్థ మీ దృష్టికి తెస్తాను. జాగ్రత్తగా వినండి. నా ప్రసంగపు ముగింపు మాటల్లో నేను ఎవరి గురించి బోధిస్తున్నానో మీకు అర్థమవుతుంది. ఓకేనండి? నేను ఎవరి గురించి అంశం మాట్లాడుతున్నానో మీరు అర్థం చేసుకోవాలి. సేవకులు కూడా కాస్త జాగ్రత్తగా ప్రార్థనాపూర్వకంగా గమనించటానికి మీరు సంసిద్ధులుగా ఉండాలని నేను మిమ్మల్ని వేడుకుంటూ ఉంటున్నాను. ఓ భక్తి కలిగిన, ఓ దైవ భక్తి కలిగిన ఓ స్త్రీ, చాలా భక్తి కలిగిన స్త్రీ. ఎంత భక్తి కలిగినది అనంటే, ఏ ఒక్కరు కూడా తన వైపు వేలు చూపి ఈవిడ ఇలాంటిది అని అనటానికి ఆనవాలు లేనంత భక్తి కలిగింది. ప్రతి స్త్రీ జాగ్రత్త వినాలి. నాటి దినాలలో ప్రతి స్త్రీ యొక్క కీలకమైన పాత్ర ఏమిటో, ఒక స్త్రీ తన కుటుంబ వ్యవస్థను ఏ విధముగా దేవుని కొరకు ముందుకు కొనసాగించాలో, కుటుంబం అంతటినీ ఏ విధంగా దేవుని కొరకు కొనసాగించుకోవాలో ఈ రాత్రి నేను దివ్యమైన అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ భక్తి కలిగిన ఈమె తన భర్తను ఏ విధంగా దేవుని వైపుకు మళ్లించుకుందో, మళ్లించబడిన ఆమె భర్త దేవుని చేతిలో ఎంత బలంగా వాడబడ్డాడో, ఆ వ్యక్తి ఆది అపొస్తలులలో కీలక పాత్ర పోషించిన ఓ గొప్ప భక్తుడిని మీకు పరిచయం చేయబోతున్నాను. జాగ్రత్తగా దేవుని మాటలు మీరు వినాలి మనవి చేస్తున్నాను. చాలా అంటే చాలా భక్తి కలిగిన స్త్రీ. ఆమెది 2 ఊరులు ఉదాహరణలు మాట్లాడవచ్చు. ఏ ఊరికి వెళ్ళినా పెద్దగా సమాచారం ఏమి ఇవ్వను నేను, ఊరులు వాడల గురించి ఏం మాట్లాడను. ఏ ఊరికి వెళ్ళినా పుట్టింట అత్తింట, పుట్టింటికి వెళ్ళినా అత్తింటికి వెళ్ళినా ఆమె వివాహ వ్యవస్థ గురించి కానీ, ఆమె ఎదుగుదల గురించి కానీ, ఆమె ఎదుగుదలలో దాగి ఉన్న భక్తిని గురించి కానీ నేనేం మాట్లాడను. ఎందుకంటే నేను చాలా లేటుగా మీరు నాకు సమయం ఇచ్చారు కనుక నేను చాలా కీలకమైన సంగతులు మీకు చెప్పి నా అంశాన్ని నేను ముగింపులోకి తెస్తాను. చాలా యోగ్యురాలు. మరొక్కసారి నేను చాలా గర్వంగా ఆమె గురించి మీకు ఎలా పరిచయం చేస్తానంటే, ఏ కోణంలో ఏ యాంగిల్లో ఆమెను మీరు పరిశీలించినా ఆమెలో ఇసుమంత కూడా మచ్చుకు కూడా మచ్చలేని భక్తి కలిగిన స్త్రీ. స్తోత్రం చెప్పగలుగుతారా? సూపర్. అలాంటి ఆమె ఓ వ్యక్తిని ఒక అనుపల్లవి పాడదాం ఈలోపు. నీ చేతి వ్రేళ్లతో
నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను. ఆగండి తమ్ముడు, ఎందుకు అంత కష్టంగా కొట్టడం ఎందుకులే, కొట్టకుండా ఉండిపోయింది. ఏదో అంత ఇబ్బందికరంగా ఎందుకండి? ఓకే, నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను. నీవు వాడుకునే, ప్రార్థన పూర్వకంగా పాడదాం. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను. నీవు వాడుకునే, పాడండి రెండోసారి. పరమ కుమ్మరి నీ సారె పైనున్న చిగటమంటినయ్య నేను. పరమ కుమ్మరి నీ సారె పైనున్న చిగటమంటినయ్య నేను. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను. నీవు వాడుకునే పాత్రగాను. నీ చేతి వ్రేళ్లతో నన్ను రూపుదిద్దుమా ఒక యోగ్యమైన పాత్రగాను. నీవు వాడుకునే, నీవు వాడుకునే, పాడాలి. నీవు వాడుకునే, చాలు చాలు, హల్లెలూయా. కాస్త మీ దృష్టి ఇటువైపు ఉంచండి, అవన్నీ చక్కబడతాయి. దేవుడే తన కృప చూపుతారు. అమ్మా, ఏం జరగలా, జస్ట్ చిన్న వినండి. కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినటానికి ప్రయత్నించండి. ఏమీ దేవుని దయలో జరగదు, ప్రభు తన సహాయం అందిస్తారు. గనుక దయచేసి శ్రద్ధతో మీ దృష్టిని అటువైపుకు వెళ్ళనివ్వక అటు మీరు కూర్చోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉంటున్నాను. సంఘ పెద్దలైన వారు దయచేసి చూడండి. ఈమె చాలా ప్రార్థనాపరురాలు. సర్వసాధారణంగా చాలామంది మానసిక పరిస్థితులను మనము ఆలోచిస్తే బైబిల్లోంచి ఒక చిన్న వచనాన్ని మీ దృష్టికి తెస్తాను, దయించి చూడండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతలు 17 21వ వచనం, 22వ వచనం. ఏ మనసు? సంతోషము కలిగిన మనసు. సంతోషము కలిగిన మనసు ఎక్కడి నుంచి వస్తుంది అంటే, ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండగలడు? దయచేసి వినాలి. ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండగలడు? కీర్తనకారుడు ఇలా మాట్లాడారు, ప్లీజ్ వినండి. కీర్తనకారుడు ఈ విధంగా మాట్లాడాడు: వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అన్నాడు. అంటే మీరు ఆలోచించాలి, ఒక వ్యక్తి పంట బాగా పండినప్పటికంటే, ఒక వ్యక్తి అన్ని విషయములలో అన్ని రంగాలలో ఆరితేరిన దానికంటే, లేదా కూడగట్టుకున్న దానికంటే, వినాలి, ఒక వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండగలడు అంటే 16వ కీర్తనలో ఉంటుంది, దేవుని సన్నిధిలో సంపూర్ణంగా సంతోషం ఉంది. సంపూర్ణమైన సంతోషం దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నట్లుగా లేఖన ఆధారాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. జాగ్రత్త వినాలి దయచేసి, ప్లీజ్. మీరు ఎవరు కూడా అలా మీరు డిస్టర్బెన్స్గా ఉంటే నేను 4 మాటలు మీ దృష్టికి తేలేను. ఏం కాలేదు అక్కడ, మీరు జాగ్రత్తగా దేవుని మాటలు వినటానికి ప్రయత్నించాలి. ఎవరు సంతోషంగా ఉండగలరు అంటే, మరొకసారి చెబుతున్నాను, తరచు దేవునితో ఎవరైతే ఎక్కువగా ఆయన పాద సన్నిధిలో గడుపుతూ ఉంటారో, ఆయన పాదాల దగ్గర కనిపెడుతూ ఉంటారో, ఖచ్చితంగా ముమ్మాటికి వారు సంతోషముగా ఉండగలుగుతారు. అందుచేత సంతోషము కలిగిన మనసు ఉందనుకోండి, ఆ వ్యక్తట ఆరోగ్య కారకురాలుగా ఉండగలుగుతారు. అంటే ఈ రాత్రి నాటి దినాల్లో ఎవరిని పలకరించినా, ఎవరితో మాట్లాడినా ఏదో ఒక అనారోగ్య సమస్య తలెత్తటానికి బలమైన కారణం ఏంటో తెలుసా? అర్థమవుతుంది కదా? సంతోషించే మనసు లేదు.
ఈ రోజున సంతోషించే మనసు లేక కింద లైన్ మీరు చదివితే, నలిగిన మనసు ఎముకలను ఎండిపోయేలాగా చేయటానికి బలమైన కారణం సంతోషము లేని మనసు. నిజంగా హృదయపూర్వకంగా ఇక్కడ ఉన్న మీలో ఎంతమంది సంతోషముగా దేవుని పాద సన్నిధిలో, లేదనుకుంటే నిబ్రమైన ఆనందదాయకముగా ఉండగలిగిన వారు మీలో ఎందరూ ఉన్నారో ఒక్కసారి దయచేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకుంటారా? మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటారా? మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వకపోతే. ఏమండి, నేను నిజంగా తాత్కాలికమైన సంతోషం కాదండి, వాక్యానుసారమైన సంతోషాన్ని దయచేసి దేవుని వాక్య లేఖనాల ప్రకారం మనము చూడగలగాలి. అందుచేత ఈవిడ ఎక్కువగా ఆయన పాదాల దగ్గర దేవునితో ఎక్కువగా గడుపుతూ ఉండేది కనుక ఆమె ఎంతో సంతోషం, ఎంత సంతోషం తన జీవితంలో. అంటే ఆమె పెనిమిటిని మీకు పరిచయం చేస్తాను కాసేపటికి. అతడు ఎలాంటి వాడు, అతడుకున్న గుణగణాలు ఏమిటి, అతడుకున్న స్వభావం ఏమిటి, అతడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాడు, అతని యొక్క వ్యక్తిగత పరిస్థితులు ఏమిటో నేను దైవ సందేశంలో లేఖనాలలో నుండి మీకు పరిచయం చేస్తాను కాసేపటికి. కాబట్టి మీరు ఆలోచించాలి, మీరు చాలా జాగ్రత్తగా. ఎలాంటి భక్తి కలిగిన ఈమె వివాహం చేసుకున్నది. వివాహం చేసుకున్న తరువాత కాలము గతించే కొలది ఆమెకు అర్థమైంది తన పెనిమిటి ఎట్లాంటి వాడో, తన పెనిమిటి ఎలాంటి వాడా. నా మాట వినాలి ప్లీజ్. నా పెనిమిటి ఎట్లాంటి వాడా, అసలు నా భక్తి గుణాలకి ఈ వ్యక్తి యొక్క గుణగణాలకి ఏమన్నా సంబంధం ఉందా? నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా మా ఇద్దరికుందే. ఎలా సాధ్యమవుతుంది? నేనా భక్తి కలిగిన దానిని అసలు ఏ కోచన ఆయన మైండే వేరు, ఆయన ఆలోచన విధానమే వేరు. అందుచేత ఎలా సాధ్యం ఇది అన్న ఆలోచనలు తనకు రాలేదు. దయచేసి వినాలి, తనలోనికి రాలేదు. ఎందుకు రాలేదో, కారణం ఏమిటో గమనించాలి అన్న ఆలోచన మీ దృష్టికి తెస్తాను, జాగ్రత్త వినాలి. కొందరు ఉంటారండి, అలవాటు పడిపోతాయి ప్రాణాలు, ఆకలి దప్పులకు అలవాటు పడిపోతాయి, కలతలకు అలవాట్లు పడిపోతాయి, పరిస్థితులకు అలవాటు పడిపోతారు. అందుకని బైబిల్లో ఉన్న మాట మీ దృష్టికి తెస్తున్నాను. అలవాటు పడిన ప్రాణం అన్నాడు దేవుడు. అలవాటు పడిపోయారు. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమంటాడో తెలుసా? గమనించాలి. కూషు దేశస్థుడు, బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పగలిగితే మాట్లాడండి, సావుకులు కూడా మాట్లాడండి. కూషు దేశస్థుడు మార్చుకోవటం అది సాధ్యం కాదు. అలాగే చిరుత తన యొక్క మచ్చలు కూడా మార్చుకోలేదు. అలాగే కీడు చెయ్యుటకు అలవాటు పడిన వాడు కూడా ఎప్పటికీ మారలేడు అన్నాడు దేవుడు ఇర్మియా గ్రంథంలో. కీడు చెయ్యటానికి అలవాటు పడకూడదు. అందుకే మనం పాడతాం కదా, తమ్ముళ్ళు బయటికి వెళ్ళరా, మనం పాడుతూ ఉంటాం. ఏంటి ఆ పాట? చెడుగు విడువా కున్నచో పడెదవు నరకాగ్నిలో. పాడతారా? పాడాలి. చెడుగు విడువా కున్నచో పడెదవు నరకాగ్నిలో, గడువు నీకిది సోదరా, గర్వ హృదయము వీడరా. గడువు నీకిది సోదరా, గర్వ హృదయము. బైబిల్ ఎరిగిన ఆమె, లేఖనములను అనుసరించి నడుచుకునే తాను, బాగా వినాలి స్త్రీలు, లేఖనాన్ని బాగా పసికట్టే వ్యక్తి కాబట్టి ఆమె ఏం చేసిందో తెలుసా? మీకు తెలిసిన ఒక వాక్యాన్ని మీకు గుర్తుకు తెస్తున్నాను. మహాజ్ఞాని సొలొమోనుకు రాసిన భాగములోంచి మీరు చదవలసిన అవసరం లేదు, కానీ ఒక్క మాట మీలో అందరూ చెప్పగలుగుతారు అనుకుంటున్నాను. జ్ఞానవంతురాలు కదా, అందరూ చెప్పండి ఒకసారి. మరి విశేషంగా స్త్రీలు చెప్పండి. మరి నీ ఇల్లును కట్టుకుంటున్నావా? వాక్యం తెలుసు, చెప్పగలిగావు. వాక్యం నీకు నోటెడ్డైపోయింది, మాట్లాడగలిగావు. వాక్యం నెరవేర్పుందా? మళ్ళీ అడుగుతున్నాను, వాక్యపు నెరవేర్పుందా? కుటుంబాన్ని కట్టుకునే స్త్రీవేనా? కుటుంబాన్ని కట్టుకోగలిగిన ఆధ్యాత్మికమైన ఎదుగుదలలో ఉన్నావా?
ఏ రోజుకైనా నా కుటుంబం చక్కబడుతుంది, నా కుటుంబాన్ని నేను కట్టుకోగలుగుతాను, నాకు ఆ నమ్మకం ఉన్నదన్న ఆలోచన ఉందా? ఇర్మియా గ్రంథం నుంచి ఒక చక్కటి మాట మీ దృష్టికి నేను తెస్తాను, దయచేసి చదవటానికి ప్రయత్నించండి. ఇర్మియా గ్రంథం చూడండి 31వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 31:17లో ఒకే ఒక లైన్, చక్కటి లైన్ ఉంది చూడండి. రాబోవు, ప్రస్తుతం మేము చూస్తలేదు, ప్రస్తుత పరిస్థితులు మేము చూస్తలేదు, నా వైపు చూడాలి. మా ఆయన గారు ఇలాగా, మా అబ్బాయి గారు ఇలాగా, మా అమ్మాయి ఇలాగా, నేను ఇలాగా, మా కుటుంబ పరిస్థితులు ఇలాగా గమనించాలి. ప్రస్తుతం ఎప్పుడు చూడకూడదు. భక్తి కలిగిన వాళ్ళు ఎప్పుడు కూడా ప్రస్తుతం చూడరు, భవిష్యత్తును చూస్తారు. అందుకని పేతురు గారు అంటారు, అట్టివారు దూరదృష్టి కలిగి ఉంటారన్నాడు. కాబట్టి ఆలోచించాలి చాలా జాగ్రత్తగా. మాకంటూ ఒక భవిష్యత్తు ఉంది, రాబోవు కాలం ఉంది. అందుకనే రాయబడిన మాట, రాబోవు కాలమునందు నీకు మేలు కలుగునన్ను నమ్మిక. నేను ఇలా అంటాను, రాబోయే కాలంలో నాకు మేలు కలుగుతుందనే నమ్మకం నాకుంది. అందుకే భక్తుడు ఏం పడతాడు, నిన్ను నమ్మినచో. ఎంత అద్భుతం, పాడాలి. నిన్ను నమ్మినచో సిగ్గు పడనీయవు, నన్ను నెమ్మదితో నీవే. అది దేవునికే సాధ్యం నువ్వు నమ్మగలిగితే. దయచేసి ప్రతి స్త్రీ ఈ రాత్రి దైవ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వినాల్సిన మాట, ప్రస్తుతం చూడకు. ఇంత అప్పు ఉంది నిజమే, ఇంత కష్టం ఉంది నీ ఇంటిలో నిజమే, ఇంత బలహీనత ఉంది నీ ఒంటిలో వాస్తవమే. ఇవేమి చూడొద్దు. నువ్వు చూడాల్సింది భవిష్యత్, నువ్వు ఉండాల్సింది ముందు చూపుతో. గమనించాలి. తాను చేసుకున్న లేదంటే తన భర్త ఇలాంటోడా అని ఎక్కడ తాను ఫీల్ అవలా. అయ్యో ఇలాగైతే ఎలాగా అనే ఆలోచన తనలోనికి రాలా. ఎందుకు రాలేదో, రాకపోవటానికి బలమైన కారణాలు ఏమిటో నేను వాక్యములోంచి చాలా సంగతులు మీకు చూపించబోతున్నాను. బైబిల్ గ్రంథంలో భక్తి కలిగిన స్త్రీలను గురించి అద్భుతమైన సంగతులు పరిశుద్ధాత్ముడు రాయించాడు. భక్తి కలిగిన స్త్రీలు, వింటున్నారా చాలా జాగ్రత్తగా, యోగ్యత కలిగిన స్త్రీలు ఏ విధంగా ఉంటారో పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఆ మాటలు కాస్త ఊరకినే మచ్చుకు మీకు చెబుతాను, జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. పౌలు గారు తిమోతి గారికి రాస్తూ, నా వైపు చూడాలి, తిమోతి గారికి ఉత్తరాన్ని రాసిన సందర్భం ఊరకినే గుర్తుకు తెస్తున్నాను. నా వైపు చూడండి సేవకులారా, ప్లీజ్ మీరు కూడా చాలా కీలకమైన పాయింట్ జాగ్రత్త వినండి. తిమోతి అనే ఆ యవనస్తుడికి అప్పటికి పెళ్ళై 20 రోజులైంది. కేవలం 20 రోజులు. 20 రోజులు అయిన ఆ తర్వాత వినండి, అతడి భార్య పేరు మౌరా. 20 రోజులైందండి పెళ్ళై. ఆనాటి అవన్నీ నేను చెప్పదలచలేదు, కానీ ఆ చరిత్ర అంతా వివరణ అంతా ఇవ్వలేను, ఎందుకంటే నేను చాలా సంగతులు మీ దృష్టికి తేవాలి. ఈ వివాహమైన 20 రోజులకే తిమోతిని పట్టుకెళ్ళి ఒక దిక్కున బంధించేస్తారు ఆనాటి ప్రభుత్వం అధికారులు, సైన్యాధిపతి తీసుకెళ్ళి బంధించేసి. ఆలోచించాలి, ఇంతకి ఏమిటి అతడి మీద దాడి, తిమోతి పైన ఏమిటి దాడి అంటే, తిమోతి గారికి అపోస్తలుడైన పౌలు గారు ఒక విలువైన విషయాన్ని తనకిచ్చి, ఒక ఖరీదైన దాన్ని తనకిచ్చి, అది మరెవ్వరి కంట పడకూడదు, అది నీకొక్కడికే మాత్రమే తెలియాలి, అది ఎవ్వరికి తెలియకూడదు, ఎవరికి చిక్కకూడదు అన్నాడు. దేవుడు ప్రకటన గ్రంథంలో అంటాడు చూడు, నీకు కలిగిన దానిని ఎవడును అపహరింపకుండానట్లుగా అని చెప్పినట్లుగా జాగ్రత్త తిమోతి. ఆ మాటలేంటో వివరణిస్తాను చూడండి, కాస్త మీకు తెలియాలి కదా, లేఖనం అర్థం కావాల్సిన అవసరం ఉంది. తిమోతి గారికి రాసిన మొదటి ఉత్తరం చూడండి దయచేసి, మొదటి ఉత్తరం చివరి అధ్యాయం 20వ వచనం చూడండి. ఒక్క లైన్ చాలు నాకు. ఓ తిమోతి, సేవకులు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి సేవకులారా. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని ఏమి అప్పగించాడు అపోస్తలుడైన పౌలు గారు. 2వ పత్రిక
రెండవ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో కూడా సేమ్ మాట. నీకు అప్పగింపబడిన మంచి పదార్థం మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన, అది పరిశుద్ధ గ్రంథం. అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికలు మీకు అర్థం కావడానికి అంటున్నాను అంతే. పరిశుద్ధ గ్రంథం. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జాగ్రత్త వినాలి. పౌలు గారు ఎంతోమంది సేవకులు తన దగ్గర ఉన్నప్పటికీ పౌలు గారు తిమోతిని నమ్మి, తిమోతి యోగ్యుడని వింటున్నారా, ఆ పత్రికలను దాయగలడని లేదా పరిశుద్ధ గ్రంథం దాచగలడని ఎవ్వడికి కంటపడనివ్వడన్న నమ్మికతో తిమోతి గారికి ఆ పత్రికలన్నీ లేదా గ్రంథం అంత ఇచ్చిన తర్వాత అది అతని దగ్గరే ఉందన్న వార్త ఆనాటి గవర్నమెంట్ వారికి తెలిసి అతడు నిలువున కట్టేసి, అది ఎక్కడ ఉందో చెప్పు లేదా నిన్ను చావబాదుతాం, నిన్ను నిలువున చీరేతాం, నిన్ను నానా తిప్పలు పెట్టి నువ్వు కుక్క చావు చచ్చేలాగా చేస్తామని చిత్తకొడుతున్నా, రక్తం కారుతున్నా కళ్ళ ముందు 20 రోజులైందండి పెళ్ళై. 20 రోజులే కేవలం పెండ్లై, కళ్ళ ముందు భార్య ఉన్నా ఎంత అడిగినా చెప్పటం లేదని నోటికి సరిపడంత పెద్ద కర్ర ఒకటిని చెక్కేసి నోట్లో కుక్కేతారు భార్య ముందే. ఆయన నోరు ఎత్తితే, నేను ఇలాగ అంటున్నాను ఊరికినే, నోరు ఎత్తితే ఒట్టు. ఒక్క మాట తను మాట్లాడతలా. గమనించాలి సేవకులారా, మీరు అర్థం చేసుకుని చాలా. మేము గత 7 సంవత్సరాల క్రితం దావీదు గారి యొక్క తల్లి పేరు విజయ్ కుమార్ అన్న ఆయా సభల్లో చెప్పాం మేము. బహుశా నేను ఇక్కడ కూడా చెప్పానేమో. దావీదు గారు తల్లి పేరు చెబితే దావీదు గారి తల్లి పేరు ఈ పాస్టర్ గారు రమేష్కే తెలుసా అన్నట్టుగా మాట్లాడారట. అదే పాస్టర్ గారు మొన్న మేము వెస్ట్ గోదావరి వెళ్తే, అన్నా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం కానీ మీరు 5-6 సంవత్సరాల క్రితం అంటే చాలా సంవత్సరాల క్రితం చెప్పారు, మొన్న పాస్టర్ జెర్మియా గారు చెబుతున్నారన్నా మీరు చెప్పిన ఆ పేరు ఆయన నోట విన్నామన్నాడు. అంటే ఆయన చెబితే నమ్ముతావు? మౌరా చరిత్ర చూసుకోండి, నో డౌట్. నోటిలోని కర్ర కొట్టేసి చిత్రహింసలు పెడుతున్న మనిషి నోరెత్తితే ఒట్టండి, ఇప్పితే ఒట్టండి. వీడు ఎలక్ట్రగో చెప్పేటట్టు లేడని భార్యను ఒప్పింప చేయటానికి ప్రయత్నించి, నువ్వన్న నీ భర్తను బ్రతికించుకో, అచ్చట ముచ్చట్లు లేవా, ముద్దు ముచ్చట్లు లేవా, పెళ్ళ 20 రోజులయ్యింది, ఏంటి మీ కర్మ, మీ భర్తను ఒప్పించుకుంటే ఆవిడొచ్చి ఏంటండి ఏం జరిగింది ఏంటంటే ఆమెకు అర్థమయ్యేలాగా చెబుతాడు. ఆవిడ అంటది, చావనన్న చచ్చిపోదాం కానీ దేవుని సేవకుడు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. చావనన్న చచ్చిపోదామని నమ్మండి. చరిత్ర చెబుతుంది 20 రోజుల తర్వాత ఇద్దరు అత్యంత దారుణంగా చచ్చిపోతారండి. ఇద్దరు దేవుని కొరకు, అమ్మాయి వినాలి, అమ్మాయి మిమ్మల్ని, దేవుని కొరకు చచ్చిపోయిన వాళ్ళను చూసిన సైన్యాధిపతి ఏంట్రా ఈ వింత అనుకుని, విచిత్రం అనుకుని అతడు ఆటోమేటిక్గా ఆ సంభాషణ అంతా విన్న తర్వాత, యేసే దేవుడు, ఆ యేసు దేవుడు నాకు కావాలని మోకాల మీద పడిపోతాడండి వాళ్ళ సేవల ముందు. స్తోత్రం. వీడిని ముందు చంపేండ్రు అంటే వాడిని చంపేస్తాను. భలే ఉంటుందండి చరిత్ర. నేను ఎందుకు చెబుతాను తెలుసా? దేవుడు తెలిస్తే, దేవుడు అర్థమైతే వింటున్నారు జాగ్రత్తగా, దేవుని కొరకు మనిషి బ్రతకగలుగుతాడు. నేటి మనుషుడు దేవుడిని పరిపూర్ణంగా అర్థం చేసుకోక మిడిమిడి జ్ఞానంతో జబ్బులు తగ్గిపోతాయి, రోగాలు పోతాయి, కలిసి వచ్చేద్ది, అది జరిగిపోద్ది, ఇది జరిగిపోతుందని యేసయ్యను నమ్ముకుంటున్నాడు. ఒకానొక కాలం వచ్చేటప్పటికి ప్రభు అంటాడు చూడు, ఐకిక విచారాల వలన అన్ని ప్రభు చెబుతారు చూడు, అలాగున కష్టకాలం రాగానే ఇక యేసు దేవుడు నాకు వద్దనికి ప్రభును వదిలి వెళ్ళిపోయేవాడు లేకపోలేదు. అందుకని యెషయా గ్రంథంలో ఏమంటుందో తెలుసా? యేసు దేవుడిని తెలుసుకుని అప్పుడు నమ్ముకోమన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. విన్నారా నా మాట? యేసయ్య గురించి నువ్వు తెలుసుకున్నాక యేసయ్యను నమ్ముకుంటే ఒకవేళ నీ వంతు ఎలా ఉంటుందో తెలియదు కానీ నువ్వు ఎలాగైనా దేవుని కొరకు నీ తనువును ముగించడానికి ఇష్టపడతావు. అందుకని మీరు ఇంటికెళ్ళి చదువుకోండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ఉంటుంది, వారు విశ్వాసము గలవారై చచ్చిరి లేదా మృతి నొందిరని ఉంటుంది. ఇంటికెళ్ళి చదువుకోండి. దేవుని కొరకు ఎలాగైనా బ్రతుకుతారు, ఎలాగైనా జీవిస్తారు. అందుకే నాకు ఇష్టమైన అనుపల్లవి పాడతాను. పాడండి అందరూ కూడా. తమి ఆర్కెస్ట్రాలు త్వరగా రావటానికి ప్రయత్నం చేయండి.
మేలైనా కీడైనా నీతోనే యేసయ్య. మీకు వస్తే పాడండి, లేదంటే రెండోసారి నాతో పాడండి. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. పాడాలి పాడాలి. మేలైనా యేసయ్యా, చావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. ఏదైనా దేవుడే, దేవుని కొరకు ఏదైనా పర్వాలేదనే ఆలోచన కోణంలో మనం అందరూ ఉండాలి ప్రియ సంగమా. అందుచేత గమనించాలి, అయ్యో నా భర్త ఇలాంటోడా, నేను చేసుకున్న వ్యక్తి అయ్యో బాబోయ్ ఇంతటి వాడా అనేటట్టుగా ఎక్కడ ఆలోచించలా, ఎక్కడ తనలోనికి ఆలోచన రాలా. అందుకనే మీకు రిఫరెన్స్లు ఇస్తానన్నాను చూడు. పౌలు గారు తిమోతికి రాస్తూ అంటాడు, గమనించాలి, భక్తి కలిగిన స్త్రీ అట, భక్తి కలిగిన స్త్రీ అట అనుకువ కలుగుంటదట. భక్తి కలిగిన ప్రతి స్త్రీ, అందరి గురించి మాట్లాడతలేదు బైబిల్ అండి, భక్తి కలిగిన ప్రతి స్త్రీ అనుకువ కలిగి ఉంటదట. అంతేకాదండి, గమనించాలి, స్వస్థ బుద్ధి ఉంటుందట. అంటే బుద్ధికి స్వస్థ ఉంటుందట. అప్పుడప్పుడు వినబడతా ఉంటాయి, బుద్ధి గడ్డి తిని శాలేతన్నారు అంటారు చూడు. బుద్ధికి స్వస్థత ఉండాలి. ఖచ్చితంగా మీరు గమనించాలి, అనుకువ కలిగిన స్త్రీగా, స్వస్థ బుద్ధి కలిగిన స్త్రీగా, దైవ భక్తి కలిగిన వారమని చెప్పుకునేటట్టుగా, అంటే ఏదైతే చెప్పుకుంటున్నామో దానికి తగ్గట్టు బ్రతుకుతుందంట భక్తి కలిగిన స్త్రీ. నమ్మితే స్తోత్రం చెప్పు. ఎలాగెలాగా ఈ మాట్లాడరేంటి? నేను భక్తి కలిగిన దానను అన్నాక అన్న మాటకు కట్టుబడి బ్రతుకుతుందట భక్తి కలిగిన స్త్రీ. కానీ మనం సర్వసాధారణంగా కొంచెం అంటే అన్న కదా. మరి ఒక్క మాట చెప్పండి, నువ్వు ఏదైతే దేవుని కొరకు చెబుతున్నావో వాటిని అనుసరించి బ్రతుకుతున్న వ్యక్తివేనా? నేను చాలా సందర్భాల్లో వింటూ ఉంటాను, పాస్టర్ గారు నా భార్య చేసే ప్రార్థన చేస్తూనే ఉంటుంది, బైబిల్ ఎక్కువగా చదువుతూ ఉంటుంది, కానీ ఆలోచించాలి, ఆమెలో గయాలతనం ఎందుకు పోతలేదు పాస్టర్ గారు అడిగిన వాళ్ళు ఉన్నారు. వింటున్నారండి? అంటే ప్రార్థనే సైలెంట్ అయిపోతారు మీరు. గయ్యాలితనమే. ప్రార్థనే ప్రాణం విసుగించు జగడగుండి. సామెతలో ఉన్న మాటలండి అన్నీ. ప్రాణాన్ని విసిగించు జగడగుండి అంటే ఎప్పుడు విసిగించటమే. మీరు ఇంటికెళ్ళి చదువుకోండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం చదువుకుంటే ఇప్పుడు చూడక్కర్లేదు, ఏముంటుందో తెలుసా? వీళ్ళట మనుషులు విసిగించడం చాలదనుకుని దేవుడిని కూడా విసిగిస్తారట. బుద్ధికి స్వస్థత ఉండాలి. అంటే నేను వివరిస్తున్న ఈమె ఎంతటిది అనేది మీరు అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ విధముగా ఉండాలి, ఈ రీతిగా ఉండాలని దేవాతి దేవుడు ఆలోచిస్తూ ఉన్నాడు. మీకు ఊరికి నేను మర్చిపోక ఒక సందర్భం చెబుతున్నాను, జాగ్రత్త వినండి. కొంచెం ఉసూరు అన్నట్టుగా ఉసూరు మొహం వేసుకుని ఇక నా జీవితం ఒంటరి బతికేనా అన్నట్టుగా పెట్టాడు. మీకు కాస్త అర్థం చేసుకుంటే ఆదాము గారు, అయ్యో వీడేంటి ఏదో ఉసూరు మొహం పెట్టి కూర్చున్నాడు, ఏంటి విషయం అని అర్థం చేసుకుంటే దేవునికి విషయం అర్థమైంది. ఓహో, ఇతనికి సాటి అయినా కావాలా అనుకుని ఏం జరిగిందో, ఏం చేశారో క్రైస్తవ సమాజానికి తెలియదేముంది, చెయ్యాల్సింది చేసి పెట్టారు. గమనించాలి, ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదనుకుని సహకారిగా వింటున్నారా తీసుకుని వచ్చి ఓ రూపాన్ని తీర్చిదిద్ది, ఓ శిల్పాన్ని అనుకోండి పట్టుకొచ్చి ఆయన ముందు అలా నిలబడితే గమనించాలి, అప్పుడు వరకు స్తోత్రం దేవా స్తోత్రం అన్నవాడు ఇప్పుడు యేసు లేదండి దేవుని ఊసు మర్చిపోయాడు. దేవుడిచ్చిన ఆవిడ మీద పాటలు పాడటం. ఇది మాట్లాడండి, నేను చెప్పినప్పుడు మాట్లాడండి. ఇక దేవానికి స్తోత్రం అనాలిగా. ఇప్పుడు యోబు గారు ఏమన్నాడు, మీకు అర్థం కాదని చూపిస్తానండి. చూస్తారు అందరూ, బైబిల్ తీయండి ఒకసారి, మీరందరూ బైబిల్ తీయాలి.
మీరు బైబిల్ తీసినాక నేను వివరించే విధానాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఓకేనండి, జాగ్రత్త వినండి. ఒకసారి మొదటి అధ్యాయం వింటున్నారా చాలా జాగ్రత్తగా? 2వ వచనం, తర్వాత 20 గమనించాలి, 21వ వచనం 3వ లైన్ నేను చదువుతాను, మీరు అర్థం చేసుకోండి. ఓకేనంటారా? జాగ్రత్తగా వినాలి. అతనికంటే యోబుకు 7 కుమారులు కలిగిరి. నేను ఇలా చదువుతున్నానండి. యోబుకు 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. అందుచేత ఏమన్నాడు? 21వ వచనంలో యెహోవా ఇచ్చెను అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. తీసుకుని పోయిన పక్కన పెట్టండి కాసేపు. 7,000 గొర్రెలను దేవుడు నాకు ఇచ్చాడు, యెహోవా నామమునకే. మీరు చదువుకోండి అట్లా. అయ్యా, నన్ను అర్థం చేసుకుని నా ఒంటరితనాన్ని మీరు పసికట్టి నాకు సాటి అయిన సహకారాన్ని ఇచ్చారా? మీ మనస్సుకు జోహర్లనాలా, మీ మనస్సుకు అర్థం చేసుకునే మంచి మనసున్న, మరి స్టీవెన్సన్ అన్నగారు పాడలేదు ఏమని? మనసున్న. కాబట్టి ఎంత మంచి దేవుడు అని దేవుడిని మహిమపరచాల్సిన ఈ వ్యక్తి ఏం చేశాడు? మాట్లాడండి. ఇక వర్ణించేసి పాటలు, సాహిత్యం సూపర్గా పాటలు పాడేశాడు. ఈ క్రమంలో జాగ్రత్త వినాలి. ఈ క్రమంలో ఏం జరుగుతుందయ్యా అనంటే, ఒకానొక రోజున ఏం జరిగింది? ఒకసారి వాక్యంలోకి. ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం. నేను ఎందుకు చెబుతున్నా మీకు అర్థమవుతుంది ఇప్పుడు. త్వరగా మంచిది. మీరు ఎలా పడితే అలా చదవద్దు. ఎవరైనా ఒకరు స్పష్టంగా చదవండి, లేదా నేను చదువుతా. అవసరమైతే కరెక్ట్గా చదవాలి. నేను చదువుతున్నాను వినండి. స్త్రీ అనగా అవ్వ ఆ వృక్షం ఆహారమునకు మంచిది. ఏ వృక్షం? ఏ వృక్ష పండు తినవద్దన్నారో ఆ వృక్ష పండు. ఏది దేవుడు వద్దన్నాడో వింటున్న జాగ్రత్తగా, ఆ వృక్ష ఫలమట ఆహారమునకు మంచిది కాదు అన్నది మంచిదంట. వింటున్నారా జాగ్రత్తగా? ఆ తర్వాత ఆ దేవుడు వద్దు అన్నది కళ్ళకు అందమై, పోయే కాలం వస్తే ఇలాగ ఉంటుంది వ్యవహారం. వద్దు అన్నది అదే ఆహారానికి మంచిదట, అందమైనదట. ఆ తర్వాత వివేకమిచ్చు రమ్యమైనదై ఉండుట. ఏం చేసినప్పుడు దేన్ని కనెక్ట్ అయిపోయింది, ఆకర్షితురాలైపోయింది. ఈరోజున జాగ్రత్త వినాలి, దయచేసి వినాలి, నా జాగ్రత్తగా నా వైపు చూడాలి. అద్భుతమైన వాక్య సందేశంలో మీకు కీలకమైన మాట చెప్పబోతున్నాను. ఈ రోజున కూడా నేటి భక్తి కలిగిన బిడ్డలు దౌర్భాగ్యం ఏమిటంటే, భక్తి గాలి కొదిలేసి, భారాన్ని గాలి కొదిలేసి, బాధ్యతలను గాలి కొదిలేసి. గమనించాలి, నాటి క్రైస్తవుడు ఎలా బ్రతుకుతున్నాడో తెలుసా? యెహెజ్కేలు గ్రంథం చూచి అనే మాట మీ దృష్టికి తెస్తున్నాను కదా. 23వ అధ్యాయం నేను చదువుతాను. మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతారు. మీకు అర్థమయ్యేటట్టుగా నేను చదువుతాను. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం దయచేసి మీరు చూడండి. 14వ వచనం 15వ వచనం మీకు అర్థమయ్యేలాగా నేను చదువుతున్నాను. జాగ్రత్త చూస్తున్నారా? మొలలకు నడుకట్టు, తల మీద చిత్రవర్ణములు కలిగిన పాగా పెట్టుకొని రాచ కళలను గలవారై. అన్ని కళలు ఉంటాయి. ఏంటి ఇంతకీ విన్నారా? సింధూరముతో అంటే ఎరుపండి, ఎరుపుతో పూయబడి గోడ మీద చెక్కబడిన వారై. ఈ గోడ మీద చెక్కబడిన ఏమంది? గోడ మీద చెక్కబడిందంటే కింద మీరు 15 వచ్చిన ఆఖరి లైన్ చూస్తే పటములు. ఏంటో తెలుసా? అచ్చ తెలుగు చెప్పనా? టీవీలో వచ్చే బొమ్మలు, తెర మీద వచ్చే బొమ్మలు,
ముఖానికి రంగు పూసుకొని వెయ్యాల్సిన డ్రెస్ కోడ్ వేసి ఇన్నాళ్ళు కెమెరా ముందుకు వచ్చి ఒక వ్యక్తిని రక్తి కట్టించేటానికి బిడ్డలారా వింటున్నారా, ఆ వ్యక్తి ప్రదర్శిస్తుంటే ఆ వ్యక్తి వింటున్నారా ఒక 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 ఫోటో రూపంలోకి వస్తే అది గోడ మీదకి వస్తుంది. వింటున్నారా, అది ఎంత ఇష్టమో దానిని చూసట మనుషుడు మోహించటం. మా హీరో, మా హీరోయిన్. ఆలోచించాలి. చాలా సందర్భాలు చూస్తూ ఉంటాం, ఖచ్చితంగా సేవకులకు ఎదురై ఉంటాయి. మనం గృహ దర్శనాలకు వెళ్ళినప్పుడు ఆయా ఇళ్ళకి తీసుకెళ్తూ ఉంటారు. అయ్యా రండి 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 ప్రార్థన చేతగానే వెళ్తే ఆ ఇంటి హాల్లోకి వెళ్ళగానే కనపడితే ఆ తలుపుల మీద ఫోటోలు. పోనేలే క్రికెట్ టోలియే కదా అనుకుని లోపలికి వెళ్తే అసలు విషయం బయటడుతుంది. మళ్ళీ ఆలోచించాలి, ఆ ఇంటికి ఆగిన భక్తి కలిగింది. దయచేసి గమనించాలి, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా అంటే వింటున్నారా, ఈ లోకం ఆకర్షణంగా ఉంటే వినాలి, ఆకర్షణకు గురైన తన పెనిమిటిని తన భక్తి చేత ఎలా దేవుని వైపు మళ్లించుకుంటుందో మీరు చెప్పబోతున్నా. చాలా జాగ్రత్త వినాలి, గమనించాలి. మీకు అవుట్లైన్ చెబుతున్నాను. ఈ భక్తి కలిగిన ఈ విశ్వాసురాలైన ఈమె యొక్క భర్త ఎలాంటి వాడు, రెండు పాయింట్లు చెప్పి నేను ముగిస్తాను, సకాలంగా ముగించేస్తాను. నేను నాకు టైం అంటూ పెట్టుకున్నాను, కంగారు పడకండి. ఈ విశ్వాసురాలైన ఆమె యొక్క భర్త గమనించాలి ఎలాంటిదో మళ్ళీ చెబుతున్నాను. నా వైపు చూడండి. ఎందుకు నేను అవ్వను తెచ్చాను మీకు అర్థమవుతుందా? ఎందుకు నేను పటాల మీద, గోడల మీద ఉన్న పటాన్ని తెస్తున్నాను? ఈమె దేనికి కనెక్ట్ అవ్వదు, దేనికి ఆకర్షితురాలవదు. నమ్మితే స్తోత్రం చెప్పు. మనోళ్ళు ఉంటారు ఊరికి కనెక్ట్ అయిపోతారు. ఆడెవడు రాశాడు కదా పాట, హృదయం ఎక్కడుంది ఊరికి కనెక్ట్ అయిపోతారంతే. మొన్న హైదరాబాద్లో ఒక తల్లి గళ్ళుని ఏడుస్తుందండి. చూడండి, ఫేస్బుక్లో పరిచయం అయ్యాడంట ఒకడు. ఈ వాళ్ళ కూతురికి, ఈ పిల్లదానికి పెళ్ళై కొడుకు కూతురండి. ఇప్పుడు ఆడెవడకో ఫేస్బుక్లో కనెక్ట్ అయిపోయి ఇప్పుడు భర్త పిల్లొద్దంటుందంట. ఎలా సాధ్యమండి? అరే నీకు భర్త ఉన్నాడు, వాడు మీ ద్వారా 2 బిడ్డలు కన్నారు. ఇప్పుడు ఎవడో పరిచయం అయ్యాడని ఇప్పుడు బిడ్డలు వద్దంట, తాను వద్దంట. అంటే ఆమె పరిచయం ఎక్కడ దాకెళ్ళిందో, ఎంత నమ్మకాన్ని పెంచుకుందో ఆ పరిచయం మీద మీరు దయచేసి రాత్రి అర్థం చేసుకోవాలి. నేను చెప్పేది ఏంటి తెలుసా? భక్తి కలిగిన స్త్రీ ఆకర్షణకు కనెక్ట్ అవ్వదు, ఆకర్షణకు గురి కాదు, దేనికి గురి కాదు. ఇన్నాళ్ళు మీరు చాలా జాగ్రత్తగా జీవితాన్ని దిద్దుకొని పరిస్థితులను చక్కబెట్టుకుని దేవుని దయతో వింటున్నారా కుటుంబాన్ని తారాస్థాయికి ఎదిగించుకోగలిగేదే నిజమైన భక్తి కలిగింది. స్తోత్రం చెప్పండి ఒకసారి. అందుకే అవ్వను మీకు గుర్తుకు తెచ్చాను, అందుకే పటాలను గుర్తుకు తెచ్చాను. వింటున్నారా, ఈమె అలా కనెక్ట్ అవ్వదు, చూస్తుంది, నిలువెత్తు చూస్తుంది. ఆమె పెనిమిటిని జస్ట్ మీకు పరిచయం చేస్తున్నాను, జాగ్రత్త వినండి. ఆ పెనిమిటి ఎలాంటి వాడై అంటే, ఒకటి వినండి, వ్యధ పుట్టించువాడు. నేను ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ 2 జత చేసి ఇప్పుడు 4 మాటలు మీకు చెప్పబోతున్నాను. వ్యధ పుట్టించువాడు అంటే మీకు అర్థం కావాలి, ఇలా చెబుతానండి, ఓకేనా? చెప్పండి అన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అయ్యో ఏంటి గట్టిగా చెప్పండి. ఈవిడి గారు ఇప్పుడు నేను బోధించి వివరించే ఈవిడి గారు భర్త ఎలా అంటాడు చెప్పమంటారా? ఉడికినా తన్నుతాడు, ఉడకకపోయిన తన్నుతాడు. అర్థం కాలేదంటారా? ఉడికినా అంటే అర్థం ఏంటి? ఎంత బాగా ఎట్ట ఉడకబెట్టేమని తన్నుతాడంట. బాబోయ్ కొంచెం మెత్తబడితే తన్నేస్తున్నాడు అనుకుని, వంట చేసే మొఖాలు కాదండి మీయే. అరే బాగా ఉడికినా కొడుతున్నాడు అనుకుని అయినా తంతున్నాడంట. ఆ టైప్ ఈయన గారు. నిజమే, కొందరు చెప్పుకోరంతే, కొందరు చెప్పుకుంటే సిగ్గుచేటు పాట కూడా వచ్చింది, మేము కార్లు ఎక్కువగా పెట్టుకుని వింటూ ఉంటాం. కొందరు చెప్పుకోలేరు, చెప్పుకోవడానికి ఇష్టపడరు. ఈమె భర్త, ఈ భక్తి కలిగిన ఈవిడి యొక్క భర్త ఎలాంటి వాడయ్యా అంటే, నేను జస్ట్ మీకు గుర్తుకు తెస్తున్నాను, జాగ్రత్త వినండి. వ్యధ పుట్టించువాడు, అంతేకాదు స్థిరుడు కాడు. మీకు అర్థం కావడానికి అప్పుడే భోజనం పెట్టమంటాడు, ఆవిడ పెడతుండగా అక్కర్లేదంటాడు.
నాకు పలాంది తే అంటాడు. గమనించాలి, వదిలే. స్థిరుడు కాడు, స్టెబిలిటీ లేనోడు. బైబిల్ ఏమంటుందో తెలుసా? భక్తి కలిగిన వారికట బోలుడంత దేవుడుకున్నంత ఓర్పు, సహనం, దీర్ఘశాంతం ఉంటుందట. బోలుడంత ఉంటుందట. కాబట్టి భర్త తనను ఏ కోణంలో, ఏ రకంగా అయ్యో బాబోయ్, ఎంతసేపు చెప్పింది ఈయన ఇలాంటోడని అర్థమవుతుంది మీకు చివరిగా. క్రైస్తవ సమాజానికి తెలిసిన వ్యక్తినే మీకు పరిచయం చేస్తున్నాను నేను. ఆ వ్యక్తిని దేవుడు ఎలా వాడుకున్నాడో చెప్పి ముగించేస్తాను. అందుచేత నేను చెప్పేది జాగ్రత్త వినాలని మనం చేస్తున్నాను. పొరపాటును కూడా స్థిరుడు కాడు. అంతేకాదు, జాగ్రత్త వినండి, అంతేకాదు వ్యధ పుట్టించువాడు. అంత మాత్రమే కాదు, రిఫరెన్స్లు ఇవ్వనండి, రిఫరెన్స్లు కూడా ఇవ్వగలను నేను, కానీ రిఫరెన్స్లు నేను చదివించను. వ్యధ పుట్టించటమే కాదు, బాధ కలిగించుటలో, బాధ పెట్టుటలో దిట్ట. అయ్యో మా ఆవిడిని బాధ పెడితే నాకేం కలిసి వస్తుంది అనుకోడు. బాధ పెట్టటంలో గమనించాలి, బాధ కలిగించటంలో ముందుంటాడు. బాధ పడతాదేమో, ఈ మాటకు తన మనసు నొచ్చుకుంటుందేమో, ఈ విధంగా ఏం ఆలోచించుడు, ఏమీ ఆలోచించుడు. జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మరలా జ్ఞాపం చేస్తున్నాను, దుఃఖ పెట్టుటలో, విచారాన్ని కలిగించుటలో ముందుంటాడు. దుఃఖ పెట్టటంలో, విచారాన్ని కలిగించటం ముందుంటాడు. విపరీతంగా ఇబ్బంది పెడతాడు, విపరీతంగా. కానీ సామెతలలో మహాజ్ఞాని ఎలాంటోడు గురించి వినాలి ప్రతి ఒక్కరు. ఎలాంటోడు గురించి సామెతలు ఏం రాశాడో తెలుసండి? ఆ రిఫరెన్స్ చదువుకోండి మీరు. సామెతలు 11:29లో, సామెతలు 11:29లో ఏముంటుందంటే, తన ఇంటి వారిని, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు. వినాలి, ఇక్కడ భర్త భార్యను బాధ పెడుతున్నాడు, దుఃఖ పెడుతున్నాడు, విచారాన్ని కలిగిస్తున్నాడు. అయితే ఇక్కడ తన ఇంటి వారిని అన్నారు. భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వాళ్ళు ఎవరైనా తన ఇంటి వారిని బాధ పెట్టే వారిని దేవుని వాక్యం ఎవరితో పోలుస్తుంది? ఇక అన్ని గాలి శాస్త్రలే. ఏ శాస్త్రం అంటే? దెయ్యపు శాస్త్రం, దెయ్యపు శాస్త్రలే. ఇలాంటి వ్యక్తితో గమనించాలి, ఎంత అనుకువ కలిగి, స్వస్థ బుద్ధి కలిగి, దైవ భక్తితో ఎలా కాపురం చేస్తుందో మీరు అర్థం చేసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో మీకు కూడా, అందుకే ఆరంభంలోనే నేను సామెతల నుంచి చూపించాను. నా భర్త ఎట్లాంటోడు, నువ్వు నలిగిపోవాల్సిన అవసరం లేదు. నీ భర్త ఎలాంటోడు, నా భార్య ఎలాంటిది, మా పిల్లలు ఎలాంటోళ్ళని నువ్వు నలిగిపోతే, వినాలి, పలు కారణాల వల్ల నువ్వు నలిగిపోతే నీ ఎముకలు ఎండిపోతాయి. చిన్న వయసులో రోగాల బారిన పడిపోతావు, వ్యాధిగ్రస్తులు అయిపోతావు. నీ కష్టమేదో, నీ బాధ ఏదో, నీ ఇబ్బందులు ఏదో దైవ సన్నిధికి వచ్చి, లేదా నీ ఇంటిలోనే వినాలి, దైవ సన్నిధికి ఒక స్థలాన్ని నువ్వు కేటాయించుకుని ఆయన పాద సన్నిధిలో, దేవా నా బాధిది. భక్తుడు దావీదులాగా ఒక రిఫరెన్స్ ఇస్తాను, చదవండి. ఈవిడ ఎలా పాలప్ చేసేదో 142వ కీర్తన 2వ చరణం, 142వ కీర్తన 2వ చరణం, స్పీడ్గా. బహు వినయముగా ఆయన సన్నిధిని ఏం చేస్తుంది? దేవునికి మొర్ర పెడుతుందట. ఇంకా మొర్ర పెడుతున్నాడట. నాకు కలిగిన, విన్నారన్నమాట, నాకు కలిగిన బాధ, దేవుని యొక్క సన్నిధిని. నేను సూటిగానే మిమ్మల్ని అడుగుతున్నాను ఈ రాత్రి, ఎన్నో సంవత్సరాలుగా సభకొస్తున్నావు, నీ సమస్యలుగా ఎందుకు మిగిలిపోతుందని తెలుసా? సమస్యకు పరిష్కారం ఎందుకు దొరుకుతలేదో తెలుసా? నీ బాధంతటిని గురించి, నీకున్న కష్టాల గురించి, నువ్వు అనుభవిస్తున్న వ్యాధిని గురించి, మనో దుఃఖాన్ని గురించి, నీ అప్పుల గురించి. ఈనాడు నా వైపు చూడాలి, ఎంతసేపు దేవునికి చెప్పుకుంటున్నావు రోజులో? ఎవరైనా ఎంతసేపు అండి? ఆలోచించాలి మీరు, చాలా జాగ్రత్తగా గమనించాలి. సావుకులు కావచ్చు, మీరు కావచ్చు, ఏ కుటుంబకుడైనా కావచ్చు, మనకున్న కష్టం విషయంలో, మనకున్న ఇబ్బందుల విషయంలో ఎంతసేపు దేవునితో మాట్లాడుతున్నాం? నన్ను ఇలా చెప్పమంటారా? మనం చేయగలిగే ప్రార్థన ఎంత, మనకుండే సమస్యలు ఎంత.
ఎప్పటికి సాధ్యం? ఎప్పటికి సాధ్యం? ఆలోచించాలి మీరు చాలా జాగ్రత్తగా. ఎలా సాధ్యం అవుతుందండి? ఈ రాత్రికాల సమయంలో ఎక్కువ వివరణ మీకు ఇవ్వలేను కనుక, నా భర్త ఎల్లంటోడు, అయ్యో బాబు ఎంత విసిగించేస్తున్నాడు, నన్ను ఎంత విచారం కలిగించేస్తున్నాడు, నాకు మనోవ్యాధి పుట్టిస్తున్నాడు, నాకు దుఃఖం కలిగిస్తున్నాడు. వింటున్నారా? పొరపాటును కూడా తన పెనివిటి విషయంలో ఎక్కడ కూడా వేరే కోణంలో ఆమె ఆలోచించలా. ఆ వ్యక్తిని గురించి బైబిల్ ఇంకొక మాట చెప్పిందండి. ఆ వ్యక్తి ఎలాంటోడో తెలుసా? గమనించాలి. అస్సలు చెడు జోలికి వెళ్ళాడంట. మంచి అంటే కంపరం పుట్టేద్దంట. బైబిల్ ఉన్న సంగతులేనండి. అసలు చెడు జోలికి వెళ్ళాడంట. ఎవడైనా చెడు జోలికి వెళ్తారేమో, ఈయన అది కాదు, మంచి జోలికి వెళ్తాడంట. అర్థమేంటి తెలుసండి? గమనించాలి. మంచి పనులను చెరిపేతాడంట. ఎక్కడన్నా మంచి జరుగుతుందనుకో, సావుకులు అర్థం చేసుకోండి, మీరందరూ అర్థం చేసుకోండి. ఒక్క రిఫరెన్స్ చూపిస్తానండి. ఈయన ఎలాంటోడో. మత్తయి గారు రాసిన సువార్తలో రాకడ సమాచారాన్ని యేసుక్రీస్తు వారు తెలియచేస్తూ ఒక అద్భుతమైన సమాచారాన్ని ఇచ్చాడు. ఆనాటి దినాల్లో మన ప్రభుని యేసయ్య తన శిష్య బృందానికి ఏమని మంచి సమాచారం ఇచ్చారు? ఆ మాట మీరు చదువుతారా? 19వ వచనం, 24:19 అండి. మత్తయి సువార్త 24:19. మళ్ళీ చదవండి. ఇదిగో ఎక్కడ అయ్యగారు ఎవరు? అయ్యో, అది ఏదో స్టైల్గా అయ్యో అంటున్నాం ఏంటి? కాదు, అక్కడ సేవకులకు అర్థమైంది కాబట్టి చదువుతున్నారు. అక్కడ అయ్యో ఆ దినములలో ఎవరికి ఎవరికి అంటే గర్భం రానోళ్ళు, పాలు ఇవ్వలేనోళ్ళకి శ్రమ లేదని అర్థమా? మరి మీరు భౌతికంగా ఆలోచిస్తే అదే, కానీ అక్కడ అర్థం ఏంటి తెలుసా? గర్భిణీలకు అంటే, గర్భిణీలు అంటే వినాలి, వివాహమైనాక గర్భఫలం వచ్చే స్త్రీ కాదు అక్కడ. మరి ఏంటి గర్భిణీలకు అంటే చెప్పమంటారా? అయ్యగారులు అందరూ మాట్లాడాలి. దురాశ అది లెక్క. ఎవరైతే వింటున్నారా? దురాశ గర్భం ధరించి, అంటే ఈ దురాశలు, ఏ ఆశలు? ఒకసారి చిన్న రిఫరెన్స్ ఇస్తానే, ఓకేనా? చిన్న రిఫరెన్స్. ఇర్మియా గ్రంథం చూడండి. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం కాదండి 5వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అందరేనండి అమ్మా. బాగా బలిసిన గుర్రాల్లాగా ప్రతివాడు ఇటు అటు తిరుగుతూ, ఏంటంటే అసలు నీ పొరుగువాడి భార్యతో నీకు పనేంట్రా బాయ్? పొరుగువాడి భార్య వెంట పడి ఎలాగా అంటే అర్థం చెప్పమంటారా? స్మైల్. ఇవాళ కాకపోతే రేపొద్దున పడకపోతుందా? నా వశం కాకపోతుందా? నా సొంతం అవ్వకపోతుందా? అందుకని దేవుని వాక్యం వాడిని ఏమంటుంది? బాగా బలిసిన, క్షమించుదురుగాక, ఈ గుర్రాలు ఎక్కువైపోతున్నాయి. ఓయ్, ఏ గుర్రాలు? ఈడు కంటి చూపుతోనే తినేసి లేక చూస్తాడు రోడ్డు అంటే. ఒక ఆడపిల్ల వెళ్తే అసలు ఆడమొఖమే చూడనట్టుగా, ఎప్పుడు ఎరగనట్టుగా చూస్తాడు ఈడు. మీరు మీకు తెలియదేం కాదులే. వీళ్ళు అవ్వదు కానీ చెప్పి తీసి 4 తన్నాలనిపిస్తుంది మీకు. ఎందుకు వచ్చిన తలపోటు అనుకుని మీ దారిని మీరు. నేను మాట్లాడేది నిజమే. బాగా బలిసిన గుర్రాలు. గమనించాలి. ఆ దినాలలో ఎవరికి శ్రమ అంటే, వింటున్నావా? గర్భం ధరించే వాళ్ళకి, పాలిచ్చే వారికి. అంటే తిమోతి గారికి రాసిన ఉత్తరంలో ఉంటుంది, నీ పొరుగువాడి పాపములలో పాలివాడవ కావద్దు. అది పాలివ్వటం అంటే బిడ్డన కన్నాక తల్లి పాలిచ్చే క్రమం కాదు అది.
వాళ్ళకి శ్రమ అని కాదు, ఇంకా పిల్లల్ని కనక ఏమంటే పాలిచ్చే క్రమం లేదు కాబట్టి శ్రమ ఉండదని కాదు. బైబిల్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గర్భం దురాశ గర్భమును ధరించి, ఇంకా యోబు గ్రంథం ఉంటుంది, యెషయా గ్రంథాలు ఉంటాయి, ఎన్నో సంగతులు గర్భం గురించి బైబిల్ రాయబడి ఉన్నాయి. అందుచేత ఎందుకు ఈ సంగతులను జ్ఞాపం చేస్తున్నాను? మంచి పనులను చెరిపేస్తాడు, మంచి పనులు చెరిపేస్తాడు. అందుకనే నా వైపు చూడండి. అందుకనే గమనించాలి, మీకు అర్థమవుతుంది. కాసేపటికి చెబుతాను. ఏమని వింటున్నారా? వ్యధ పుట్టించోడైనా, దుఃఖం కలిగించేవాడైనా, మనోవ్యాధను కలిగించేవాడైనా, విచారాన్ని రెట్టింపు చేసేవాడైనా, నేను వివరించలేను కానీ వాడు ఎవడైనా. చక్కటి పాట, పాత పాట ఒకటి ఉండేదండి, దొరుకుతావురా. ఏదో ఒక రోజు ఎవడైనా యేసయ్యకి దొరకలిసిందే. నమ్మితే స్తోత్రం చెప్పండి. ఆయన సంకల్పములు ఉంటే. దేవునికి ప్రార్థన చేస్తున్నారు అంటే మీకు అర్థం కావటానికి వివరిస్తున్నా. మీకు ఉదాహరణ తీసుకోండి. అయ్యా 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 ఎంత దౌర్భాగ్యం, ఏం దుర్మార్గం, అయ్యా ఉన్నావా, దేవుడా ఉన్నావా. స్త్రీలను జుట్టు పట్టుకి ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, సరసాల్లో వేయిస్తున్నాడు, పాడు చేసేస్తున్నాడు, చంపించేస్తున్నాడు, ఉన్నావా అంటున్నారు. దేవుడికి చెబుతుంటే దేవుడు అంటున్నాడు, మీరు అతడుని మీరు చూస్తున్నారు కానీ అతడిలో నేను భవిష్యత్తు చూస్తున్నాను, అతడు నాకు సేవ చేసే రోజులు రాబోతున్నాయి అన్నాడు ఆయన. మీకు అర్థమవుతుందో లేదో? ఈ ప్రజలందరేంటో అయ్యో అయ్యో నెత్తినరు కొట్టుకుని, దేవుడా ఆడు అలాంటోడు ఇలాంటోడు అంటుంటే దేవుడికి చెబుతుంటే దేవుడు అంటాడు, కంగారు పడకండి, అతడు నా సేవ చేసే రోజులు రాబోతున్నాయి అన్నాడు. కాబట్టి వింటున్నారా? ఇవేమీ పట్టించుకోకుండా మోకాళ్ళేసి ఉపవసించి కన్నీరు కార్చి, అయ్యా నా భర్త నా భర్త నా భర్త నా భర్త నా భర్త కన్నీరు కార్చి ప్రార్థన చేసింది. నేను ఒక మాట చెబుతున్నాను, ప్రార్థించే వారికి విజయం మీ ముందు ఉంటుంది. ప్రార్థించే వారికి గమనించాలి, మీ పరిస్థితులు ఎంతగా మెరుగుపరచబడతాయంటే మాటలతో ఊహించలేనిది. సేవ బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, పరిస్థితులు బాగుంటాయి, ఏదైనా బాగుండాల్సిందే. ఇటీవల ఎక్కువగా పాడుతున్న పాట, ఒక పాట ఉందండి, ఓడిపోనివ్వడు ఓటమి పాలైన రోజు కూడా, అంటే ఓడిపోయే రోజును కూడా దేవుడు ఓడిపోనివాడు. నేను ప్రకటించు, నువ్వు విశ్వసించిన దేవుడు సాధారణమైనవాడు కాదండి. అందుచేత ఎలాంటోడైతేనే ఏ విధమైన ప్రార్థన చేస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వరకు నేను ఎవరి గురించి చెప్పిన మీకు అర్థమవుతుంది. నా యేసయ్య ఒకానొక రోజున గలిలయ సముద్రపు దగ్గరకు వచ్చాడు. నేను ఇప్పటి వరకు ఎవరి గురించి చెప్పానో మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా మార్పులోకి రాబోతుందని చెప్పి ముగిచేస్తా. అంటే ఊరకినే మార్పులోకి రాలా, ఆ వ్యక్తి దగ్గరికి, వింటున్నారా? ఆ వ్యక్తి దగ్గరికి, ఆ వ్యక్తి ఒక యూదుడు. నేను చెప్పే మాటలు సేవకులు జాగ్రత్త వినండి, గమనించాలి. ఆ వ్యక్తి ఒక యూదుడు, జాలర కాదు. చాలామంది పొరపాటు పడుతున్నారు, అతడు జాలర అనుకున్నారు, కాదు. అంటే గమనించాలి, అతడు ఒక యూదుడు. మీకు ఇప్పుడు అర్థమైపోద్దండి, ఈజీగా అర్థమైపోతుంది. బాయ్ కాస్త దోనెక్కొచ్చా అని అడిగారు. అయ్యయ్యో, ఆ మాత్రపు దానికి దోణి ఎక్కడానికి నన్ను రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది ప్రభు, తమరు ఎక్కి కూర్చోవచ్చు. కూర్చున్నారు. ఆయన బోధించాల్సింది బోధించారు. ఇంతకీ ఎవరి దోణి ఎక్కారు? మాట్లాడండి. ఇప్పటి వరకు నేను చెప్పిన స్టోరీ సీమోనుదే. చాలయ్యా, మీకు అర్థమైందా? నేను చెప్పింది ఇప్పటి వరకు సీమోను గురించి. గమనించాలి, ఇప్పటి వరకు చెప్పింది సీమోను భార్య అయిన భక్తి కలిగిన ఆమె గురించే. ఈమె చేసిన ప్రార్థన, ఈమె కార్చిన ప్రార్థన, వినాలి మీరు చాలా జాగ్రత్తగా చెబుతున్నాను. ఈమె చేసిన ప్రార్థన నా యేసయ్యను అతడు ఉన్న దగ్గరికి నడిపించేసింది. ప్రైజ్ లో యేసయ్యే. గమనించ, ఆమె భర్త దగ్గరికి వెళ్ళి ఆమె భర్తతో మాట్లాడుతున్నాడు. ఏమండి, వాళ్ళ బాగు చేసుకుంటాను, శుభ్రం చేసుకుంటాను ఉన్నాడు. యేసయ్య బోధించిన బోధంతా విన్నాడు. ఆయన దయ కలిగిన మాటలు విన్నాడు, ఆయన కృప కలిగిన మాటలు విన్నాడు, ఆయన ప్రేమ కలిగిన మాటలు విన్నాడు. అందుకనే నాకు బాగా ఇష్టమైన పాట, బాగా ఇష్టంగా పాడతాము ఈ పాట. ఒక్కసారి పాడదాము. అంటే అనుపల్లవిగా ఉంటుంది, ఒక ఎలా పద్యం లాగా ఉంటుంది. పాడటానికి ప్రయత్నం చేయండి.
యేసు మాటలలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలలోన చాలా బలమున్నది. యేసు మాటలు కోటి రూపాయల మూట, యేసు మాటలు కోటి. ఆగండి, మీరు పాడతలా? యేసయ్య మాటలు వింటే ఆకలి పుట్టదు. యేసయ్య మాటలు వింటే ఆకలి పుట్టదో. మీకు అర్థం కాదు చెప్పనా? చరిత్ర సృష్టిస్తారండి దేవుని కొరకు బ్రతికితే. భూమికి జానడు లేడు. వాళ్ళ అమ్మ పేరు వింటున్నారు, మరియా. అన్నంది, రే సభలో కూర్చోబోతున్నాం, యేసయ్య దగ్గరకు వచ్చేసాం, యేసయ్య ప్రసంగిస్తే పిన్ డ్రాప్ సైలెంట్, కునుకుపాటు రాదు, ఆకలి పుట్టదో, అలసట పాడి పడదో, ఊరు గుర్తుకు రాదు, ఇంటి వాకిలి గుర్తుకు రాదు. కాబట్టి నన్ను డిస్టర్బ్ చేయొద్దురా అని 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చింది ఆ పిల్లోడికి. ఆ పిల్లగాడు తల్లి పేరు మరియా, ఆ పిల్లగాడి పేరు మార్కు అను మారు పేరు కలిగిన యోహాను. 3 రోజులు ఆహారపు మూట వాడి దగ్గరున్న పొరపాటును తినాలన్న ఆలోచన రాలా. అసలు కరువాసిపోయిన మొఖాలు లేక పెళ్ళిళ్ళలో ఆయా కార్యక్రమాల్లో పొరపాటున ప్యారిసయ్య గారు ఉన్నారు ఇక్కడ, ఒక అర్ధగంట లేట్ అయిందంటే సంఘ పెద్దలను చూడాలి యేసు నామంలో. ఇక అందరు పెత్తందారులు. ఇదిగో లోకంలో సామెత ఉందమ్మా, చెప్పన అయ్యగారులు, గుడ్డు కుక్కల మీద అంట గూను కుక్క దొరసానంట. మరి గుడ్డి కదా కుక్కలో. ఇక అందరు మా మీద పెత్తం. పాస్టర్ గారు టైం మరి 2 దాకా ఇక్కడ బ్రేక్ డాన్స్ చేసిన ఎవడు మాట్లాడ్డావు, క్షమించాలి నన్ను. 3 రోజులండి ఆకలి లేదండి ఆ పిల్లోడికి. ఆడి మైండ్ ఏమని చెప్పిందో తెలుసా? మా అమ్మ నాకు తినమని ఇచ్చిన ఈ ఆహారం ఎవరికన్నా ఉపయోగపడుతుందేమో. ఏమోలే, ఎందుకో బహుశా వాడికి తినాలనిపించలా. కాసేపటికి ఆ నోట తెలిసింది. గమనించాలి, శిష్యులు కలవరపడుతున్నారని. ఈ 5 రొట్టెలు 2 చేపల పట్టుకుని యేసయ్య చేతులకు అందాయి, పిలుపు ద్వారా వెళ్ళాయి. వింటున్నారా? యేసయ్య చేతుల్లోకి వెళ్ళినాక యేసయ్య వాటిని ఆశీర్వదించి విరిచి అందరికీ వడ్డించినాక అందరూ తినగా ఏం జరిగిందో మీకు తెలియదేముంది. ఆ పిల్లగాడు ఎవరో కాదు, మార్కు సువార్త రాసిన మార్కు. అతడు ఎవరో కాదు, బర్నబాకు సమీప బంధువుడని పౌలు గారు పరిచయం చేసిన పత్రికలో. పిల్లలకు నేర్పాలి, దేవుడి కొరకు కూర్చో. గమనించాలి, నువ్వు కూర్చో, పిల్లల్ని కూర్చో. నువ్వు ఏంటో వెళ్ళిపోతున్నావు అంటే నీ వంకేంటి తెలుసా? అసలు ఈడు ఉండనెత్తనాడు అనుకుంటున్నావా? ముందు నువ్వు ఉండవు, నువ్వు ఉండాలని ఆలోచన లేదు. బాగా వినాలి. ఈమె చేసిన ప్రార్థన, ఈమె కార్చిన ప్రార్థన, యేసయ్య ఆయన కాడికి వెళ్ళి అతడితో మాట్లాడటం మొదలెట్టగానే నా యేసయ్య దయలో అతడిలో మార్పు ప్రారంభమైంది. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఊరికి మచ్చుకు చెబుతాను, ఎప్పుడన్నా వచ్చినప్పుడు చెబుతాను. ఎలా మార్పు అవుతుందో తెలిసిన, గోడ మీద కొంప ఒకటి కట్టుకుని వృత్తి ధర్మంలో బ్రతుకుతుంది ఒక ఆమె. అయ్యగారులు చెప్పండి, రహాబు. ఆమె ఇంటికి మగ మహారాజులు వెళ్తారు కదా, బాగా బలిసిన వెళ్తారు కదా. వీళ్ళు రాను ఏం జరుగుతుందో తెలుసమ్మా? పైపెచ్చు చరిత్ర ఏం చెబుతుందంటే, ఆ రహాబు దగ్గర కొన్ని వసతి గదులు ఉన్నాయి, అంటే విశ్రాంతి తీసుకునే గదులు ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటానికో ఇంకొక క్రమం కోసం వెళ్ళినోళ్ళు. వినండి, వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఏందండి? ఏమనింది? ఇంటుండగా ఏమండి, ఒరే దేవుడు యెహోవా అంటరా, ఇశ్రాయేలు దేవుడు అంట, ఓగురాజుని వేసేసాడంట, సిహోనుని వేసేసాడంట, వింటున్నారా? ఎర్ర సముద్రమును పాయలు చేసేసాడంట, అదంట ఇదంట. ఈ మాటలు వింటూనే ఇసుమంత చిరు అంతా ఆమె మనసులో యేసయ్య మీద ప్రేమ ప్రారంభమైంది. స్తోత్రం చెప్పా. ఎలా కదలాలి కదలికలో, ఇలా వస్తుందని కదలికలు. వృత్తి ధర్మాన్ని మానేసినాక నా పరిస్థితి ఏంటని దేవునికి మొరపెట్టింది. ఇప్పుడు ఒకప్పుడు శరీరాన్ని అమ్ముకు బతికా, ఇప్పుడు ఆ వృత్తిని మానేసా, ఇప్పుడు నా పరిస్థితి ఏంటని అడిగితే, గమనించాలి, ఎవడన్నా చరిత్ర ఎట్టుందో అర్థం చేసుకోండి. ఆమెను చేసుకోవటానికి వచ్చాడు ఒక కుబేరుడు. రహాబుని చేసుకున్న వాడి పేరు చెప్పండి, ఎవరు చెబుతారు అయ్యగారు చెప్పండి? సల్మాన్ వచ్చాడు, కోటీశ్వరుడు.
వీళ్ళకు పుట్టాడు ఒక కొడుకు బోయాజు. ఈయన గారికి ఏమంటే రాహాబు, నా కర్మకాలి, మా వృత్తి ధర్మలు ఇట్లా ఏడ్చాం, మా ఇంటి కోడలు సూపర్గా ఉండాలని ఆలోచించింది అనుకుంటున్నారా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే, ఆవిడే నా కోడలు కావాలని ఆల్రెడీ పెళ్లి చేసుకుని భర్తను పోగొట్టుకున్న ఓ యదవరాలిని కోటీశ్వరరాలు ఇంటిలోకి కోడలుగా తెచ్చింది. స్తోత్రం చెప్ప. ఆ వంశంలోంచి రక్షకుడు వచ్చాడు. బైబుల్ నువ్వు నిలబడితే నీకోసం నిలబడిపోతుంది. నువ్వు నిలబడితే వంకలెట్టుకుని మా ఆయన ఎలాగా, మా ఆవిడ ఎలాగా, మా ఫ్యామిలీ ఎలాగా, మా పరిస్థితులు ఎలాగంటే ఎప్పటికీ కార్యాలు జరగవు. యేసయ్య కార్యాలు చేయలేకనా? ఏమంటే ఆయన అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య, స్వజనుల మధ్య ఎందుకని కార్యం చేయలా? ఆయన కార్యం చేసిన ఏమంటారు తెలుసా? పెద్ద విచిత్రం ఏంటండి, ఆయన దేవుడు కాబట్టి, దేవుని కుమారుడు కాబట్టి ఆ కార్యం చేయగలిగాడని సింపుల్గా తీసేస్తారు. అందుచేత ప్రభు చెప్పాడు ఒక్కొక్క సందర్భంలో, పందుల ముందు అర్థం చేసుకోని ముందు మౌనంగా ఉండమన్నాడు దేవుడు. అందుచేత మీకు అర్థమవుతుందండి, యేసయ్య ప్రార్థన, ఆమె భర్త దగ్గరికి వెళ్ళి అతనితో మాట్లాడుతుంటే అతనిలో మార్పు వచ్చేసింది. ఎంత మార్పు వచ్చేసిందో తెలుసా? ఎంతటి మార్పు వచ్చిందో తెలుసా? ఏనండి నా ముగింపు మాటలు. మొదటి మాట, అతడు ఇతరుల బాధ పెట్టేవాడు ఇప్పుడు ఎలా మారిపోతున్నాడో తెలుసా? దేవుని మాట వినేవాడిగా మారిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏమన్నాడు? రాత్రంతా వేటాడేమో కానీ అది మాకన్నా అవసరం. అయ్యా, సర్వ సృష్టికర్తమైన మీరు చెబుతున్నారు కాబట్టి మీరు చెప్పినట్టు మేము మీ మాటకు లోబడుతున్నాం. ఎస్, లోబడిపోయాడు. ఏమండి బాగా వినాలి, లోబడిపోయాడు. సావుకుడా, దేవుడికి లోబడితే ఆకాశ గగనాలను అంతరిక్షములోంచి దేవుడు మనకు కావలసిన యావత్తు తెచ్చి మన కాలకాడ పెట్టగలడు. ప్రైజ్ లార్డ్. దేవునికి లోబడటం మొదలు పెట్టేశాడు. అమ్మా, ఈ రాత్రి నా ప్రసంగపు మాటలో స్త్రీ అయినా పురుషులైనా యవనస్తులు ఎవరైనా యేసయ్య మాటకు నువ్వు లోబడగలిగితే పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఏమన్నా వింటున్నారు మీరు? చాలా జాగ్రత్తగా. పాపం నానా తిప్పలు పడుతుంది. అప్పుడప్పుడే విశ్వాసం ఎదుగుతుంది. ఆమెకు క్రైస్తవురాలు కాదు, అసలు భక్తి తెలీదు, భక్తి గుణగణాలు తెలీదు, క్రైస్తవ దేశంతో సంబంధం లేదు. ఎక్కడో అన్య దేశంలో సారేపతనకు ఊరు, అది అన్య దేశం. అది అక్కడ అప్పుడప్పుడు మీలాంటి వాళ్ళు మాట్లాడుకుంటుంటే యెహోవా మీద నమ్మకం పెరిగింది. కరువు కాలం అది, గడ్డు కాలం అది. వింటున్నావా? మొట్టమొదటిగా ఏం చేస్తుంది తెలుసా? కట్టిలేరుతుంది, బలికి అంటే దేవునికి దగ్గర అవుతుంది. ఆమెతో దేవుడు మాట్లాడుతున్నాడు. రేపుకి వేళ నీ యొద్దకు ఒక ప్రవక్తను పంపిస్తున్నా, అతడు నీతో ఏం చెబితే ధన్యమైపోయింది జీవితం అని అర్థమైపోయింది ఆమెకే. దేవుడు నాతో మాట్లాడాడు, ఈ కరువు కాలంలో నన్ను పోషించబోతున్నాడని అర్థమైపోయింది. అందుకని ఏలీ గారితో ఏం చెప్పిందో మీకు తెలియదేముంది. అర్థమవుతుందండి? అందుకని ఇర్మియా గ్రంథం 22:21 ఏముందో తెలుసా? నీ క్షేమ కాలములో నేను నీతో మాట్లాడాను కానీ నీవు విననని నువ్వు అంటివి. ఈ రాత్రి నా ప్రసంగం అర్థమవుతుందా? ఒక భర్త కొరకు ప్రార్థిస్తే ఒక భక్తి కలిగిన భార్య. అందుకని నా మాటలు వినండి. అపోస్తలుడైన పౌలు గారు ఈ పేతురు గారి యొక్క భార్యని పరిచయం చేసిన క్రమంలో పత్రిక పాఠాలు ఏం రాశాడు తెలుసా? పేతురు గారి భార్య గురించి ఏం రాశాడు తెలుసా? విశ్వాసురాలైన క్యాపా భార్య అన్నాడు. ఈ విశ్వాసురాలైన భక్తి కలిగిన ఈవిడ చేసిన ప్రార్థన యేసయ్యను భర్త కాడికి పంపింది. భర్త కాడికి వెళ్ళటమే కాదు, భర్త యేసయ్యకు లోబడిపోతున్నాడు. వింటున్నావా? ఈ రాత్రి పేతురు గారు లాగా వినాలమ్మా, వినాలి తమ్ముళ్ళు. నువ్వు యేసయ్య మాటకు లోబడితే నీ పరిస్థితులన్నీ బాగుంటాయి. నువ్వు ఆయన చెప్పినట్టు చెయ్యి, నీ పరిస్థితులు బాగుంటాయి. మొదటి మాట. రెండవది నీకు చెప్పాను కదా, లూకా 5:8 ఉంటుంది. వెంటనే దోణి మీద నుంచి వచ్చి యేసయ్య యొద్ద సాగిలపడి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నేను పాపాత్ముడునయ్యా. నేను ఇందాక చెప్పాను కదండి, ప్రసంగి ఎలా బేస్ చేసి చెప్పాను, మీరు అర్థం చేసుకోండి సావుకులారా. ప్రసంగి 9:18 ఆఖరి లైన్లో పాపాత్ముడు అనేకమైన మంచి పనులను చెరుపుతాడు ఉంటుంది. చదువుకోండి, ఉందా లేదా? ప్రసంగి 9:18 ఆఖరి వచనంలో ఆఖరి లైన్లో ఉంటుంది పాపాత్ముడు. ఇప్పుడు పేతురు లూకా 5:8 ఏమంటున్నాడు? అయ్యా, నేను పాపాత్మున్నయ్యా.
నా ప్రసంగం అర్థమైందా? నేను పాపాత్ముడయ్యా అయ్యా అంటే నా మాటలు వింటూ చూడాలి. తన తప్పును తాను ఒప్పుకుంటున్నాడు, తన తప్పిదాలు దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు. అమ్మా నా వైపు చూడాలి, నా వైపు చూడాలి. మీరు ఎరగందేం కాదు, అతిక్రమములు దాచిపెట్టినంత కాలం, దేవుడి దగ్గర ఒప్పుకోకుండా వాటిని నువ్వు నొక్కి కప్పి పెట్టుకున్నంత కాలం నువ్వు ఎప్పటికీ సక్సెస్ను చూడలేవు. నాకున్న వ్యసనం ఇది, నాకున్న అలవాటిది. ఈ పాపిష్టి అలవాటును మానలేకపోతున్నాను, ఈ పాపిష్టి మనసును మార్చుకోలేకపోతున్నాను. యేసు దేవా నాకు సహాయం చేయవని నువ్వు అడగగలిగితే విజయాన్ని నీకు దేవుడు ఇవ్వగలుగుతాడు. వాస్తవాలు కావాలి దేవుని దగ్గర. ఈ రాత్రి ఈ సభలో వినాలి మీరు చాలా జాగ్రత్తగా. రెండవది వాస్తవం చెప్పుకున్నాడు. అయ్యో బాబోయ్ గమనించాలి, నా చుట్టూలు ఏమనుకుంటారో, యేసయ్య దగ్గర ఉన్న వాళ్ళు ఏమనుకుంటారో, ఈ ప్రజలందరూ ఏమనుకుంటారో. అమ్మ బాబోయ్ ఇంతకాలం ఈడు మంచోడు అనుకున్నావు, ఈడు ఎలాంటోడా, ఎవరేమనుకుంటారో నాకు అక్కర్లేదు. నేను ఎలాంటోడో యేసయ్యకు కావాలి. యేసయ్యకు తెలిస్తే వింటున్నావా, యేసయ్య నన్ను మంచోడినిగా మార్చేస్తాడు. ఒక అనుపలవి పాడతాను, అందరూ పాడటానికి ప్రయత్నం చేయండి. యేసయ్యా నీవు మాట్లాడితే, యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు నడిచారు, గుడ్డివారు చూచారు, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. యేసయ్యా నీవు మాట్లాడితే కుంటివారు గుడ్డివారు చూచారు, పాడండి, వ్యభిచారులు మారారు, దొంగలు దొరలయ్యారు. ఎండిన ఎముకలన్నీ కదిలి నాట్యమాడాయి, నీటి బొగ్గలు. యేసయ్యా మాట్లాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక సన్నివేశం చెబుతాను. డాక్టర్ బిల్లీ గ్రహం రాసిన బుక్లో అనేక మంది భక్తి కలిగిన విశ్వాసుల సాక్ష్యాలు రాశాడు ఆయన. ఒక బుక్లో ఆయన రాసిన ఒక స్టోరీ చెబుతాను, జాగ్రత్త వినండి. ఒకరోజు అమెరికా దేశంలో ఒక పెద్ద ఆవిడ ఉంది, ఎవరు లేరు ఇంట్లో, ఒకతే ఉంది. అమెరికాలో ఉన్న సిస్టమ్ ఏంటంటే విత్ ఇన్ సెకండ్స్లో సెల్ ఫోన్ అంట అలా ఒక బటన్ ఉంటుందంటండి, అది 40 సెకండ్లు నొక్కితేనంట వెంటనే డాక్టర్కి వెళ్ళిపోద్దంట, ఫోను పోలీసు వాళ్ళకి వెళ్ళిపోతుందట. అందుచేత ఈవిడ ఏం చేసిందో తెలుసా, నా వైపు చూడండి. ఏం చేసిందని, ఫోన్ పట్టుకుందామని బలహీనరాలని మంచం మీద ఉండి ఇలా చేయి పట్టే లోపు ఆ ఫోన్ కిందడిపోయింది, ఈవిడ ఇటు పడిపోయింది. పడిపోతూ యేసయ్యా కనీసం సమాచారం ఇచ్చే పరిస్థితి కూడా లేదు, నాకు మీరే దిక్కు, నాకు మీరే సహాయం చేయాలని మంచం నుంచి యువతలు పడిపోయిందట. పడిపోయి ఇక ఏంటి నా పరిస్థితి, ఇక కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఉండేటప్పటికి ఈ లోపు అలా చూస్తుండగానే ఒక డాక్టర్ గారు వచ్చాడంట. డాక్టర్ గారు వచ్చాడు, చెకప్ చేసేసాడు, మెడిసిన్ ఇచ్చేసాడు, ఇంజక్షన్ చేసేసాడు. అంత అయిపోయినాక అడిగిందట ఆమె, డాక్టర్ గారు నేను సెల్ ఫోన్ బటన్ నొక్కలేదే, మీకు ఎలా సమాచారం అందిందంటే, ఏమోనమ్మా 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది, 12-13 సంవత్సరాల వయసు ఉంటుంది, పింక్ కలర్ గౌన్ వేసుకుంది, నన్ను చేయి పట్టుకుని మీ ఇంటికి లాక్కొచ్చిందమ్మా, నేను మీ ఇంటికి వచ్చాను, బాగోలేదు మా అమ్మమ్మకి అందంటే, అప్పుడు ఆవిడకి వెంటనే విషయం అర్థమైపోయి వెంటనే ప్లీజ్ మీరు ఏమనుకోవద్దు డాక్టర్ గారు, ఒక్కసారి బీరువా ఓపెన్ చేయరా అందట. బీరువా డాక్టర్ గారు ఓపెన్ చేస్తే అక్కడ ఒక గౌను, పింక్ కలర్ గౌను తగిలించుందంట బీరువాలో. డాక్టర్ గారు ఆ గౌనేనా అన్నదట. అవునమ్మా అదే గౌను. ఇదేంటి విచిత్రం, ఈ ఇంతలో ఇక్కడికి ఎలా వచ్చేసిందంటే ఆవిడ అందట, ఇది నా మనవరాలు కాదు, 13 సంవత్సరాలు అయిపోతుంది నా మనవరాలు చచ్చిపోయి, దేవుడే తన దూతను నా మనవరాల రూపంలో మిమ్మల్ని చేయి పట్టుకుని నా కాడకే. గట్టిగా చప్పట్లు కొట్టండి చూతారా. దేవుడు ఆశ్చర్యకరుడు. నాకెవరు లేరు, నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు నా ఊసి ఎవరెత్తరు, మా ఆయనకి నా ప్రస్తావన ఉండదు, మా ఆవిడ నన్ను పెద్దగా ప్రేమ చూపదు, ఈ కథలొద్దు దయచేసి. ఇవన్నీ నిజమవ్వచ్చు కానీ వినాలి నీ పక్షమున. అందుకని యోబు గారు అంటాడు, నా పక్షమున సాక్షి, నా పక్షమున సాక్ష్యం చెప్పేవాడు పరమనందున్నాడు అన్నాడు.
నీకు ఎవరు లేరనొద్దు నువ్వు. దయచేసి ఈ తల్లిలాగా, అయ్యా నా భర్త ఇది పరిస్థితి, నా భార్య, నా పిల్లలు, మా అప్పులు, మా రోగం, మా కష్టం, మా వాకిలి అని నువ్వు యేసయ్యకి చెప్పగలిగితే నా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేయగలడు. వాస్తవం కావాలి దేవుని దగ్గర, వాస్తవాలు చెప్పాలి దేవుని దగ్గర. అయ్యా పాపాత్ముడయ్యా, ఇప్పటికే అనేకమైన మంచి పనులు చెరిపేసినయ్యా, పాపాన్ని కూడగట్టుకున్నవాడినయ్యా, అయ్యా ప్లీజ్ నన్ను విడిచి వెళ్ళిపోండి అంటుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? అందుకని నేను ఇక్కడికి దాకా వచ్చింది, నీవు నాకు కావాలి, నేను నిన్ను మనుషులు పట్టు, నువ్వు నాకు కావాలి అంటే వితిన్ సెకండ్స్లో చదువుకుంటే లోకాలో ఆ క్షణమే అతడు వలలను అన్నీ వదిలేసి యేసునాథుడిని వెంబడించాడు. గట్టిగా చప్పలు కొట్టను ఒకసారి. యేసునాథుడిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, కొలసీ పత్రికలు ఉంటుంది 3:19, భార్యలను పురుషులారా నిష్ఠూరపరచొద్దన్న మాట పేతురు గారు మార్పు చెందినాక అక్షరాల భార్యను కంటికి రెప్పలాగా ప్రేమానురాగాలతో మరెప్పుడు కూడా బాధ పెట్టడం తనకు తెలీదు, దుఃఖ పెట్టడం తనకు తెలీదు, విచారం కలిగించడం తనకు తెలీదు. ఎందుకని మార్పు చెందాడు. ఒక అనుపలవి అందరం పాడదాం ఒకసారి, ముగింపులో తెచ్చేస్తున్నాను. అందరూ పాడాలి. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాడాలి. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవా నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు. ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందు, ఎంతకాలము పట్టబడుదు, ఎంతకాలము వ్యసన పరుడువై తిరుగుచుందు, ఎంతకాలము దేవుని మాట ఎదురింతూ. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యా నిన్ను రక్షించి పరమున చేర్చును. పాడాలి. ఓ మానవ నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఓ మానవ నీ పాపం మానవా, పాడాలి. నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవ నీ పాపం మానవా, యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు. బిడ్డలారా, ఒక భక్తి కలిగిన విశ్వాసురాలైన ఆమె భర్తకు సంబంధించిన భక్తి చేసిన ప్రార్థన, కార్చిన కన్నీరు మీరు ఎరుగుదురు. క్రీస్తులో మీ ప్రయాసం
అని వాక్య సత్యం ఆమె జీవితంలో నెరవేరింది. ఎంతటి దాకా ఎదిగాడండి, ఎంతటి స్థాయికి ఎదిగాడండి. ఆయన నడిచి వెళుతుంటే ఆయన నీడ రోగుల మీద పడుతుంటే రోగులు దిగ్గును లెగిస్తున్నారే, నిలబడి వర్తమానం మాట్లాడుతుంటే 3000 మంది 5000 మంది. ఎలా సాధ్యమైంది ఇది? ఒక సామాన్యురాలు భార్యగా చేసిన ప్రార్థన, మార్పు కోరుకున్న భార్య చేసిన ప్రార్థన, ఉపవసించిన ప్రార్థన. ఈ రోజున అపొస్తలులలో వింటున్నారా, అతి కీలకమైన వాడిగా ముఖ్యుడిగా వాడబడిన దైవజనుడు ఎలా మారగలిగాడు? ఒక సాధారణమైన ఒక మహిళ, ఒక గృహిణి, ఒక యోగ్య అభాగ్యురాలు అంటాను, అలాంటి ఆవిడ చేసిన ప్రార్థన ఆమె పెనిమిటిని అంత స్థాయికి లేవనెత్తితే అంతేనా? ఒక ముగింపు మాట చెబుతాను. ఒక రోజున భార్య అనే కళ్ళ ముందు అత్యంత దారుణంగా నాశనం చేయటానికి ప్రయత్నిస్తుంటే భార్య భర్తతో చెబుతున్నమాట. అంటే పేతురు గారితో, ఏమండి, డోంట్ వరీ, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి. పోతే ఈ క్షణం ప్రాణం పోతుంది, మరుక్షణం మా మహిమ లోకంలోకి వెళ్ళిపోతాం, నాకేదో జరుగుతుందని ఆలోచించొద్దని భర్త కట్టబడి ఉన్నట్టుగానే కళ్ళ ముందే పేతురు భార్యను చంపేస్తారు. ఆ తర్వాత పేతురుని తల క్రిందులకు సిలువ వేసి అత్యంత దారుణంగా చంపేస్తారు. నేను ఒక మాట ముగింపులోకి తెస్తున్నాను. ఎలా సాధ్యమైంది ఇది? ఎప్పటికెప్పుడే రాయబడలేదు, ఎప్పటికెప్పుడే జరగలేదు. ఇది ఎన్నో ఏండ్ల చేసిన ప్రార్థన, ఎంతో కాలం కార్చిన కన్నీళ్ళు, ఎన్నో రోజులు ఉపవసించిన ప్రార్థన. ఈ రాత్రి తల్లి, నా ముగింపు మాటలు, నీ కుమార్తె ఊరికి అంచెలంచెలుగా ఎదిగిపోదు, నీ కొడుకు అక్కడికి చేయడు, నీ భర్తలో మార్పు రాదు, నీ భార్య అనుకున్నట్టుగా జరగదు. ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఎప్పుడవుతాయి తెలుసా? నువ్వు చేయాల్సిన ప్రార్థన, నువ్వు చేయాల్సిన ప్రార్థన, కార్చాల్సిన కన్నీరు యేసయ్యకు నీ మదినిచ్చి, నీ జీవితాన్ని ఇచ్చి, నీ ఇంటిలో నీ ఒంటిలో చోటిచ్చి, నా పరిస్థితి ఇది అని యేసయ్యకు చెప్పుకోగలిగితే నా ప్రభు నీ పట్ల తన కనికరం చూపించి నీ కుటుంబంలో కూడా నా ప్రభు అనేకులను లేవనెత్తగలడు, తనకు ఇష్టమైన పనిముట్లు మార్చగలడు. రాయబడిన మాట ఊరికిన గుర్తుకు తెస్తున్నా. పిలవబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు మీ కుటుంబాలలో లేవనెత్తబడును గాక. నా ప్రభు మీ పక్షమున గొప్ప కార్యాలు చేయాలంటే ఉన్న పాటను ఉన్న స్థలంలో నుంచి ఒక్కసారి లేచి నిలబడి, నేను ఎందుకు నిలబెడుతున్నానో తెలుసా? ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం ప్రకారంగా నిలబడటంలో దాగి ఉన్న అర్థం దోషులమని. మన దోషాలు, లోటుపాట్లు, తప్పిదాలు యేసయ్య దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా కళ్ళు మూసుకుని, ప్లీజ్ ఎవ్వరు కూడా కళ్ళు తెరిచి చూడొద్దు. ఇంకా నీ కుటుంబంలో మార్పు ఎంత కావాలో నీకు తెలుసు, అనగా ఇంకెందరు మారాలో నువ్వు ఎరుగుదువు. ఇంకా ఈ సభలో ఉన్న మీ పెనిమిటికి ఇంకా సరైన మార్పు లేదు. ఇంకా మీ కుటుంబాల్లో సరైన మార్పు లేని వారు ఎందరో ఉండుండొచ్చు. దయచేసి వెళ్ళిపోతుందిలే జీవితం, కాలం వెళ్ళిపోతుందిలే అనుకుంటే ఒకానొక రోజున నీ జీవితంలో దేవునికి లెక్క అప్పగించాల్సిన అవసరతలు ఉన్నాయి. అందుకని నోరు తెరిచి దేవుని సందులో ఒక అనుపల్లవి పాడుకుంటూ ఒక్క మాట యేసయ్యతో చెప్పుకుందాం. రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచున్నా కానరావా, రక్షణ లేక ఎన్నో ఆత్మలు నశించుచున్నా కానరావా.